ఫ్రెండ్స్, ఇప్పుడు మనం క్విక్గా విందాం ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? నిలబడే వింటారా? కూర్చుంటారా? కూర్చోండి. నిలబడాలనుకునే వాళ్ళు నిలబడొచ్చు కొద్దిసేపు. ఓకే. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పవన్ కుమార్ గారు T2 బ్యాచ్ నుంచి ఉన్నారు. చాలా సర్వీస్ చేస్తుంటారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పవన్ కుమార్ గారికి. మరి శంకర్ గారు కూడా చాలా పవర్ఫుల్గా ఆయన సందేశం ఇచ్చారు. సో ఒకసారి శంకర్ గారు కూడా మనం చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ శంకర్ గారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్ సార్కి, అలాగే ఈ ధ్యానాన్ని నాకు పరిచయం చేసిన మా ఆవిడికి, కిరణ్మయ్యకి ధన్యవాదాలు. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎవరికి ఏమైనా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఎవరేమన్నా ఎక్స్పీరియన్స్ నేను వింటున్నా, నేను ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటున్నా. అది నాకు ఎలా తెలుస్తుందంటే, నా ఎంటుకలు నిక్కబుడుచుకుంటాయి. అది నేను బాగా అబ్జర్వ్ చేసి వెళ్తాను. అలాగే లాఫింగ్ మెడిటేషన్ చేసినప్పుడు కూడా నేను ఎనర్జీస్ బాగా రిసీవ్ చేసుకోగలుగుతున్నా. ఏమన్నా హెల్ప్ చేస్తున్నా, ఎవరేమన్నా చెప్తున్నా, నాకు ఇలా ఎలా అన్నా వింటున్నప్పుడు కానీ, చిరునవ్వుతో నేను చూస్తున్నప్పుడు కానీ నాకు ఎనర్జీస్ బాగా తెలుస్తున్నాయి. పొద్దున్న కూడా ఏదో ఒక వర్క్ చేస్తున్నాం, అందరూ కూర్చుంటున్నారు. కమాన్, ఏం కాదు, 1 minute మెడిటేషన్ చేద్దాం, మళ్ళీ చేద్దాం. అలా ఇదంతా అట్లాగే చేసుకుంటూ వచ్చాం. వినయ్, అట్లాగే సాయి సుమంత్, చాలా బరువు ఉన్నాయి, కానీ అలసట అనేది రాలే అసలు. ఫ్రెండ్స్, మరి తను చెప్తున్నాడు కదా, ఎవరి ఎక్స్పీరియన్స్ షేర్ చేసినా కానీ నా ఎనర్జీస్ గమనిస్తున్నాను, ఎనర్జీస్లో పెరుగుతున్నాయని. ఎప్పుడు ఎనర్జీస్ ఉంటాయన్నమాట విశ్వంలో, ఎప్పుడు కూడా ఎనర్జీస్ మూవ్ అవుతూ ఉంటాయి. ఇంకొక మైక్ ఇవ్వరా? ఆన్ చేస్తే వచ్చేస్తుందా? ఓకే, ఆన్ ఓకే చేసి ఇవ్వరా. అయితే మరి ఎప్పుడైతే అది విన్నారో మీరు క్యాచ్ చేసేసారన్నమాట. ప్రతి మాట, ఆయన చెప్పే ప్రతి మాటలో ఒక ఎనర్జీ వేవ్స్, ఇలా శబ్ద తరంగాలు అంటారు కదా, అంటే వేవ్స్ కదా. అట్లా ఒకటి ఎలా అంటే శబ్దం కూడా ఒక ఎనర్జీనే కదా. ఆ ఎనర్జీస్ని గమనిస్తూ ఉండాలన్నమాట, ఎలా ఉంది. ప్రతి ఎమోషన్ ఒక ఎమోషన్తో చెప్తారు. ఒక్కోసారి ఒక ఎనర్జీతో ధ్యాన శక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ అన్నిటిని కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఓకే, ఎంతమంది గమనిస్తున్నారా? ఇప్పటి నుంచి గమనిస్తారా? ఎంతమంది గమనిస్తారు ఇప్పటి నుంచి? వెరీ గుడ్, క్లాప్స్ మీ అందరికీ కూడా. ఓకే, అలా చూస్తే అంటే సజ్జన సాంగత్యం ద్వారా అప్పుడు అంత శక్తి వస్తుందన్నమాట. అప్పుడు అంత మనం ఏ పాయింట్ తీసుకుని ఏ విధంగా మనం ఎదుగుతున్నాం, మనం క్యాచ్ చేస్తున్నప్పుడు చాలా ఎదుగుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకే, ఆ విధంగా అటెంటివ్గా మనం తీసుకుంటూ ఉండాలి. మన లోపలికి వెళ్ళి ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే చాలు, అది మనదే అయిపోతుంది అనమాట. అంత కనెక్ట్ అవ్వాలి, అంత డీప్గా కనెక్ట్ అంత రిసీవ్ చేసుకుంటూ వినాలన్నమాట. ఓకేనా? ఎంతమంది అంత కనెక్టివిటీతో వింటున్నారు? అంత కనెక్టివిటీలో వింటారు? వెరీ గుడ్, మీ అందరికీ కూడా క్లాప్స్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. నైట్ మెడిటేషన్ అన్నారు. ఎలాగో నైట్ డ్యూటీ, నాకు నైట్ మెడిటేషనే ఉంది, సేపు విందాం. నేను వర్క్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, జూమ్ కాబట్టి, ఓకే ఫోన్ పక్కన పెట్టేసి ఫోన్ అలా పెట్టి నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఒకరోజు సుమన్ సార్ నాకు ల్యాప్టాప్స్ ఉన్నోళ్ళు, పర్సనల్ ల్యాప్టాప్స్ ఉన్నోళ్ళు హోస్టింగ్ చేయగలుగుతారా అంటే, సార్ నేను చేస్తాను అని చెప్పి చేశాను. మా మిసెస్, నేను వర్క్లోనే ఉన్నా, మా మిసెస్ కూర్చొని అలాగే మెడిటేషన్ చేస్తున్నారు. అసలు ఇవి మెడిటేషన్ చేస్తుందా? నేనంటే వర్క్ చేసుకుంటున్నా, నేను మెలుకుతూ ఉన్నా, అసలు ఇవి మెడిటేషన్ చేస్తుందా, ఏం చేస్తుందా అని ఒకరోజు టెస్ట్ చేశాను. చెవి దగ్గరికి వెళ్ళి చిటికేయటం, ఒకరోజు ఎక్కువ అని అరవటం, సెల్ ఫోన్ సౌండ్లు పెట్టడం, అలా చేశా. డిస్టర్బ్ చేయకండి పోయాం, అయితే అవేర్నెస్లో ఉందని అబ్జర్వ్ చేశాను. సరే, ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యాం.
T3 బ్యాచ్. సో నేను చేద్దాము పగలపూట అంటే నేను నైట్ షిఫ్ట్ కాబట్టి పగలపూట నేను నిద్రపోతుంటాను. సరే పగలపూట అసలు నేను అవేర్నెస్లో ఉన్నానా లేదా అనుకొని ఫస్ట్ 3 days అవలీలంగా ట్రై చేస్తాను, కూలిపోతున్నా. ఇట్లా కాదని చెప్పి మళ్ళీ ట్రై చేస్తాను, మళ్ళీ తూలుతాను. ఇట్లా కాదని చెప్పి బెడ్ అమ్మేస్తాను, బెడ్ మీద కింద కూర్చొని బెడ్ కానుకుంటున్నా కానీ బెడ్ అమ్మేస్తాను అంటే, అయ్యో అదెట్లాగా, అత్తయ్యో అమ్మ వాళ్ళు వస్తే ఎట్లాగా అని. మన ఇంటికి ఎవరు వస్తారు అనుకున్నాం, కాదు కూడదని చెప్పి సరే బెడ్డి ఇట్లా ఉన్నది కానీ సరే నుంచోబెట్టేసాం. అట్లయితే ఎవరు అప్పుడు మా ఆవిడ పడుకోదు, నేను పడుకోను. ఓకే ఇదేదో బాగుంది టెక్నిక్ అని చెప్పి నుంచోబెట్టేసాం. పరుపు మాత్రం నుంచోబెట్టి కింద సీట్ కూర్చోవడానికి అని చెప్పి ఒక షాప్కి వెళ్ళి మెడిటేషన్ చేయరన్నాం. వాళ్ళేమో వింతగా చూస్తున్నారు, ఇది శాంపుల్ బెడ్ అండి, దీన్ని మీరు మెడిటేషన్ చేయరు అంటున్నారంటే, మాకు ఇదే కావాలే, మాకు 2 అని చెప్పి బేరం ఆడి 2 తీసుకున్నాం. కూర్చొని ఆ మెడిటేషన్ కూడా ఎలా అంటే కరెక్ట్గా ల్యాప్టాప్ ఆన్ చేయటం, హోస్టింగ్ చేయటం ఓ పక్క ల్యాప్టాప్ ఆన్ చేయటం, ఓ పక్క కిరణ్ మా ఆవిడ కూర్చొని చేయటం. ఒకరోజు ఏమైందంటే సడన్గా లేచి నాకు ఇలా గుర్తొస్తుంది, నెమలికలు ఎగురుతున్నాయా. నెమలికలు ఎగురుతున్నాయా? మేము పూణేలో కొండకి దగ్గరలో ఉంటాం, పొద్దున నెమలు అరుస్తుంటాయి. ఆ సౌండ్కి కూడా మాకు ఎనర్జీ, ఆ ఫీల్ అసలు చెప్పేది కాదు, అది అనుభవిస్తే తెలిసింది నాకు. ఆ నెమల సౌండ్లకి ఆహా ఎంతో నాకు చెప్తుంటేనే అట్లా నిక్కబొడుచుకుంటున్నాయి. ఇది కూడా ఎనర్జీ అన్నారు. నేను మా మిస్సెస్ చెప్తుంటే ఇది కూడా ఎనర్జీ అంటే, కాదు సార్ చెప్పారు, నువ్వు విన్నావు లేదు సరిగ్గా అని. ఓ ఇది కూడా ఎనర్జీనా అని అప్పుడు తెలుసుకున్నాను. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పినా అది కూడా రిసీవ్ చేసుకుంటున్నామంటే అది కూడా ఎనర్జీ. అట్లా రోజుకి సాధన పెంచుకుంటూ నైట్ కూడా వర్క్ చేస్తూ పగలు మెడిటేషన్ చేస్తూ మిగతా పనులు కూడా చేసుకుంటుంటే సేవ చేస్తే డబల్ ఎనర్జీ వస్తుందని నేను ఒక బుక్లో చదివాను. మీరు సేవ చేయండి, మీరు మెడిటేషన్ కుదిరినంత టైంలో చేసినా సేవ చేస్తే దానికి 2 ఎనర్జీ వస్తుందని చెప్పి నేను ఒక బుక్లో చదివాను. సో అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేయటమే. ఎవరు కనిపిస్తే వాళ్ళకి మా టీంలో వాళ్ళకి చెప్పాను, ఇట్లా గుడాకేషన్ చేయండి నైట్ నిద్రపోకుండా అంటే, నువ్వేమైనా పిచ్చోడువా అన్నారు. ఎస్ ఐఎమ్ మ్యాడ్ అని చెప్పి నేను ఇట్లాగే రివర్స్గా, అవును నేను పిచ్చోడిని అందుకే నేను నైట్ మెడిటేషన్ చేయట్లేదు అంటే, నువ్వు మెడిటేషన్ చేయట్లేదా అంటే, ఒకరోజు ఒక వీడియో పంపించాను మా టీం మెంబర్కి. పంపిస్తే ఆయన అన్నారు, ఇది బాగుంది కానీ ఇది నాకు ఎట్లా వర్తబుల్ అవుతుంది అని చెప్పంటే, ట్రైన్ యువర్ మైండ్ అని చెప్పి ఆ జూమ్ సెషన్ స్టార్ట్ అవుతుంటే 5 days మీరు టెస్ట్ చేయండి ఒకసారి కావాలంటే అన్న. ఆమె నెక్స్ట్ డే ఫోన్ చేసి ఇది నాకు బాగుంది నేను జాయిన్ అవుతాను. అట్లా ఆమె జాయిన్ అవుతా అన్నప్పుడు కూడా నేను ఎనర్జీస్ రిసీవ్ చేసుకోగలిగా. అప్పుడు నాకు అనిపించింది ఇది బాగుంటుంది ఇంకా చెప్పాలి అని. నేను మా ఆఫీస్ వాళ్ళకి కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. మా మేనేజర్ని అడిగాను, ఆయన ఇంకా మాకు డేట్స్ ఇవ్వట్లా. ఆయన్ని అడిగి సెషన్ ఒకటి పెడదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ అండి. పవన్ గారి మరి ఆ సేవా తత్వం అనేది అద్భుతంగా ఉంటుంది. తన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. ఎక్కడైనా మరి ఆ సేవ అనేది ధ్యానం కన్నా ఇంకా గొప్పది ఎందుకు అవుతుంది అంటే, సేవ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా రిసీవింగ్ కూడా వస్తుంది అనమాట. అంటే గివింగ్ ఇచ్చినప్పుడే రిసీవింగ్ బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి నుంచోవాలనిపించిన వాళ్ళు నుంచోండి. ఒకసారి మళ్ళీ ఒకసారి 1 minute నుంచి మెడిటేషన్ చేద్దాం. 1 నిమిషం. 5 చక్కగా శివునితో కనెక్ట్ అవుతూ ఏకత్వంతో ఫీల్ అవుతూ 4 3 2 చిరునవ్వుతో చేతులు కాళ్ళు రిలాక్స్ చేసుకుని కడుపు కూడా రిలాక్స్గా ఉందో చెక్ చేసుకుంటూ 1 హ్యాపీగా 0 ఓటు ప్రదీప్ అన్నయ్య.
ఫ్రెండ్స్ కూర్చోవచ్చు. మరి పవన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ తన జీవితాన్ని ఎలా చక్కగా మలుచుకుంటున్నారు అది తెలుసుకోవాలని నుంచి. మరి ఈరోజు ఎంతమంది ఫ్రూట్స్ తిన్నారా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈ ఫ్రూట్స్ ఇక్కడ రావాలి అంటే మరి ఆ కోఆర్డినేషన్ చేసి ఆ ఫుడ్ అంతా కోఆర్డినేట్ చేస్తుంటారు ఒక మేడం. 3 days వర్క్షాప్ ఎంతమంది అటెండ్ అయ్యారు? ప్రబోధ్ గారు 3 days వర్క్షాప్? ఓ సగం మంది అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళంతా ఖచ్చితంగా 3 days వర్క్షాప్ అటెండ్ అవ్వాలి. మరి ఆ 3 days వర్క్షాప్స్ కానీ ఇక్కడ ఈరోజు జరిగే ఈ ప్రోగ్రాంలో ఆ ఫుడ్ ఫ్రూట్స్ అన్నిటినీ కోఆర్డినేట్ చేసేది మనకి అన్నపూర్ణగా ఉంటూ కృష్ణవేణి మేడం కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఆవిడ అంటే గుడాకేశ నేను చేసుకున్నాను, నా సాధన నాకు హెల్ప్ అవుతుంది అనే కాకుండా గుడాకేశ సాధకులందరికీ ఎప్పుడైతే ఈ వర్క్షాప్కి వస్తారో వారందరికీ చక్కటి భోజనం ఇవ్వాలి, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. ప్రబోధ్ గారు చెప్తుంటారు ఫ్రూట్స్ ఇవ్వాలి అని. సో ఎలా తినాలి, ఎలా తినిపించాలి ఎంతో శ్రద్ధతో ఆవిడ అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. రావాలి మేడం ప్లీజ్. చెప్పండి కొడదాం ఒకసారి మరొకసారి కృష్ణవేణి మేడంకి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కృష్ణవేణి అండి. సో గుడాకేశ ఎక్స్పీరియన్స్ గురించి అందరూ బాగా చెప్తున్నారు. మళ్ళీ అదే కాకుండా కొంచెం డిఫరెంట్గా అసలు ఈ వర్క్షాప్ జరగడానికి మూలం ఏంటి, దీనికి ముందే ఏమైంది, అసలు మీరు ఇలా ఇంతమంది ఇక్కడ ఈ ధ్యానానికి వచ్చి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఎలా జరిగింది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను ఒక 2-3 minutesలో. సో గుడాకేశ అంటే ఖచ్చితంగా అది బ్రహ్మానంద స్థితి అండి. దాంట్లో ఎవరైతే మేము జాయిన్ అయినామో, ఎంతమంది అయితే గుడాకేశులుగా ఇప్పుడు చేస్తున్నారో, సో వాళ్ళు అన్నీ కూడా జయించేశారనమాట. ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా వాళ్ళ జీవితంలో కామన్. ఎన్ని వస్తాయంటే లెక్కలేదనమాట. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్సెస్. సో అది ఒక రకంగా వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మానందంలోనే ఉంటారనమాట. సో ఆ ఆనందం అనే పిచ్చి అనమాట మాకందరికి కూడా బాగా పిచ్చి పట్టిందనమాట. సో మాకు ఎంతైతే పిచ్చి పట్టిందో ఆ పిచ్చిని మేము ప్రతి ఒక్కరికి షేర్ చేయాలన్న కాన్సెప్ట్తో మేము ఇలాంటి వర్క్షాప్స్ ఇంకా చేస్తూ ఉంటాం అనమాట. సో అది దీనికి ముందు ఇలా మీరు మేనిఫెస్ట్ అవ్వడానికి ముందు ఒక 1 month ముందు నుంచి ప్రాసెస్ జరుగుతుందండి. సో ఎవ్రీ టైము మాస్టరు ఎప్పుడు మెడిటేషన్ సైలెన్స్కి వెళ్ళినా కానీ సో ఓన్లీ గుడాకేశ మెంబర్స్ మేము మాత్రమే వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఆ ఎనర్జీస్లో ఉంటూ మాస్టర్ యొక్క ప్రజెన్స్లో ఉంటూ ఆ ఎనర్జీస్ని ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఈసారి ఏంటంటే మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో అది మొత్తం ఈ ప్రపంచం అంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. సో ఆ పిచ్చి మాకు ఏదైతే పిచ్చి ఉందో అది అందరికి కూడా అంటించాలి అన్న కాన్సెప్ట్తో మేము చేసిన ప్రయత్నము ఎలాంటివంటే అండి, సో ఈ వర్క్షాపు అట్లీస్ట్ ఒక వండర్ క్రియేట్ చేయాలని మేము ఎంతో తపన చేశామండి. న్యూస్ పేపర్లో వేయించాము, వెబ్ యాప్స్లలో వేయించాము. ప్రతి ఒక్కరు కూడా ఇనిషియల్గా తీసుకొని ప్రతి ఒక్క మెడిటేటర్ కూడా అందరూ కూడా పర్సనల్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అందరిని కూడా ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసిన తర్వాత అందులో మీరందరూ కూడా ఆనిముత్యాలన్నమాట. ఎందుకంటే ఇక్కడి వరకు రావాలి అనేది దానికి చాలా అదృష్టం ఉండాలనే చెప్తాను. ఎందుకంటే అంత ఇన్వైట్ చేసినా మీరు మాత్రమే వచ్చారు కాబట్టి ఈ జ్ఞానాన్ని తీసుకొని. సో ఈరోజు మీ అందరిలో కూడా ఒక విత్తనం అనేది నాటబడింది. ఖచ్చితంగా మాలాగా మీరు కూడా వృక్షాలు అయిపోయి ఆ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా చాలా తొందరలోనే తీసుకుంటారు.
అందులో అసలు ఎటువంటి సందేహం లేదనమాట. మేము గ్యారంటీగా రాసిస్తాం దాన్ని, మేము కూడా వదిలిపెట్టాం అనమాట. మా వరకు ఎవరు వచ్చారో మీకు అందరు ఆల్రెడీ షేర్ చేశారు. సో ఇందులో అండి, సో ఇంత అద్భుతమైన, అసలు ఇంకా దీనికి వర్డ్స్ కూడా లేవన్నమాట. ఈ జ్ఞానాన్ని కానీ ఈ సంపదని కానీ అసలు మా దేనితో కూడా కొలవలేమన్నమాట. సో ఆ కొలవలేని దాన్ని మనము దానికి వెలకట్టలేంది కాబట్టే మేము ప్రతి ఒక్క వర్క్షాప్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము. ఎవరి దగ్గర కూడా మనీ కలెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే దాన్ని అసలు మనం ఆ డబ్బుతో కొలవలేనిది ఆ జ్ఞానం. కాబట్టి మేమంతా కూడా ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి ఇదంతా కూడా మనము ఈ జ్ఞానం ఇవ్వడం ఇంపార్టెంట్. మరి ఎలా ఇద్దామండి? ఇదంతా మనము ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలంటే మనీ ఎనర్జీ అయితే కావాల్సిందే కదండి. సో మీరు నమ్మినా నమ్మకుండా అండి, ప్రతి ఒక్క గుడాకేశ మెంబర్ కూడా వర్క్షాప్ అవుతుంది అని అంటే వాళ్ళకు తోచినంత ముందు అసలు స్టార్ట్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ముందు వచ్చేసి వాళ్ళకు దాచుకున్నదో ఉందో లేదో ఏది ఉన్నా కానీ తీసి ఇచ్చి, సో ఇంత గ్రాండ్గా మేము అరేంజ్ చేయగలిగాం అనమాట. ఒక ఫుడ్ కానీ ఇక్కడ ఈ డిజిటల్ ఇదంతా కూడా పిప్పల సారు ప్లాన్ చేశారు. మాస్టర్ వస్తున్నారు. సో మాస్టర్ని అసలు ఈసారి గ్రాండ్ మాస్టర్ని ఎంత గ్రాండ్గా చేయాలంటే అసలు కని విని ఎరగనంత రీతిగా చేయాలి అనేసి పిప్పల సార్ ఇదంతా కూడా మనకి ఆర్గనైజ్ చేసేసి చాలా చక్కగా చేశారు. మరి ఇక్కడ ఎవ్వరు కూడా ఒక్క పని వాళ్ళని కూడా పెట్టలేదండి. ఈ హాల్ మనము వాళ్ళు ఇక్కడ మాట్లాడి మా ప్రదీప్ సార్ తీసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇందాక మాట్లాడారు కదా, ఆయన ఐటీ, ఇంకొకరు డాక్టరు, ఇంకొకరు బిజినెస్ మ్యాను. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా ఎంత హ్యాపీనెస్తో వర్క్ చేశారు అని అంటే, సో వాళ్ళకి ఎంత ఇచ్చినా మనము అంటే దాన్ని కూడా కొలవలేవు అనమాట. సో మేము ఇక్కడ ప్రేమని, ఎనర్జీస్ని అన్నీ కూడా మీకు ఏకం చేసి మీరు తీసుకోవాలని ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఫోన్స్ చేస్తున్నాము, చెప్తున్నాము. బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తారు. దేనికైనా టైం రావాలి కదండి. సో ఆ టైంకి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా లైఫ్లో జరిగింది. మా బాబు డ్రైవింగ్ అండి, బాగా డ్రైవింగ్లో ఎవరైనా కాలేజ్ వరకు వెళ్ళినప్పుడు డ్రైవింగ్ బాగా చేస్తారు కదండి. సో ఎంత స్పీడ్ అంటే ఆ మీటర్లో ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ వెళ్ళాలన్నమాట. అది బాబు టార్గెట్. ఇంకా ఎంతమంది చెప్పినా వినేది ఏం లేదు కదా, మనం అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నన్ను వద్దురా చిన్నగా వెళ్ళు, లేదు అక్కడ చెప్పినంత వరకే వింటారు కానీ తర్వాత వినరు. సో పక్కన వాళ్ళు చెప్తారు, ఎదుటోళ్ళు చెప్తారు, అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు, ఎంతమంది చెప్పినా. సో లాస్ట్కి ఫైనల్గా బాబు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మాత్రమే చేంజ్ అవుతారు అనమాట. సో అట్లా ఎవరికైనా లైఫ్లో వాళ్ళ టైం అనేది రావాలన్నమాట. ఆ టైం వచ్చినప్పుడు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే వెతుక్కొని వస్తారనమాట. సో గుడాకేశ అనేది ఇంకా నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అండి. ఇక్కడ ఎవ్రీథింగ్, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ దాన్నైనా కూడా అసలు ఆనంద స్థితిలో యాక్సెప్ట్ చేస్తారనమాట. అది దుఃఖం కానీ, బాధ కానీ, ఇంకా ఎటువంటిదైనా కానీ అది ఎప్పుడు కూడా చిరునవ్వుతో యాక్సెప్ట్ చేస్తారు. అది మన ప్రబోధ్ మాస్టర్ యొక్క గొప్పతనం. ఎందుకంటే అలా మాస్టర్ ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా అలాగే తయారు చేశారు. సో ఎవరు ఏ మాటలన్నా మాకు అసలు ఏ మాత్రం అంటే మా మనసులో ఇంత కూడా కదిలించి ఉంటాయి. ఎప్పుడు కూడా మేమంతా ఎప్పుడు బ్రహ్మానందంలోనే ఉంటాం. అలా మా మాస్టర్ మమ్మల్ని ట్రైన్ చేశాడు. కాబట్టి సో ఈరోజు ఇది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ కూడా వచ్చి దీన్ని బాగా విజయవంతం చేశారు. థ్యాంక్ యూ మీ అందరికీ. ఫ్రెండ్స్, ఎంతమంది క్యాచ్ చేసి ఇప్పటి నుంచి రోజంతా జీవితం అంతా బ్రహ్మానంద స్థితిలోనే ఉంటాను అని ఆ పాయింట్ని క్యాచ్ చేసి ఎంతమంది క్యాచ్ చేశారు? ఎటువంటి సిచ్యువేషన్లో ఏమైనా ఓకే, మనమైతే లోపలైతే ఆనందం ఉంటే చాలు. చెప్పండి అందరూ, ఉంటే చాలు, బ్రతికుంటే చాలు, బ్రహ్మానందంతో ఉంటాం. ఓకే,
బ్రతికుంటే చాలు, బ్రహ్మానందంతో ఉంటాం. ఓకే, క్లాప్స్ టు దట్. ఫ్రెండ్స్, మరి కృష్ణవేణి గారంటే ఎంతో సేవకి నిదర్శనం. ఆవిడ సేవ చేయాలి, సేవ చేయాలి, సేవ చేయాలి. ఇక్కడ చాలామంది ఉన్నారు గుడాకేశ సాధకులు. ఇక్కడ మీ కుర్చీలో మీ పక్కన కూర్చున్న వాళ్ళు గుడాకేశ సాధన చేస్తూ ఎంతో సేవ చేసేవాళ్ళు ఉన్నారు. అందులో కొద్ది మంది మాత్రమే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అందరినీ ఇక్కడ మాట్లాడించే అవకాశం ఈరోజు లేదు, కానీ వారందరి ఎక్స్పీరియన్సెస్ మీరు వినాలి, ఖచ్చితంగా వినాలి. చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది లోపల నుంచి. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు సాక్షి పేపర్లో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి ఒకసారి. సాక్షి పేపర్లో చూసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఓకే, క్లాప్స్ కొడదాం సార్ మేడంకి. ఓకే, అలాగే ఈనాడు పేపర్లో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈనాడు. ఓకే, ఇద్దరు. ఓకే, వండర్ఫుల్, క్లాప్స్ కొడదాం ఒకసారి. తర్వాత సూర్య పేపర్లో చూసి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సూర్య పేపర్. ఓకే, ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చారు, ఫిజికల్ మాస్టర్స్ లేరు, వాళ్ళకు కూడా క్లాప్స్ కొడదాం. మరి ఇప్పుడు జయలక్ష్మి గారు కూకట్పల్లిలో ఉంటారు. జయలక్ష్మి గారు కూడా వర్క్షాప్స్కి ఏమాత్రం అవకాశం ఉన్నా వర్క్షాప్స్కి వస్తూ ఉంటారు. ఆవిడ గుడాకేశ మాస్టర్స్ అందరి ఎక్స్పీరియన్సెస్ మనం వినాలి. ఈరోజు శివరాత్రి నాడు శివుడు చేసిన గుడాకేశ సాధన చేసే గుడాకేశ మాస్టర్ల సందేశము, మరి వారి యొక్క అనుభవాలు మనం వినాలి. కూర్చోండి. ఆవిడ అమ్మతత్వంలో ఉంటూ అలా ఆ గుడాకేశ సాధన చేస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. నేను మైక్ ఎత్తే ఎక్కువగా మాట్లాడలేను, ఊరికే అంటే అనుభవాలు కోకొల్లలుగా ఉన్నా కానీ నేను కొద్దిగా చెప్తాను. నేను అసలు ఫస్ట్ T4 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయిన్ అయిన రోజునే అసలు 3 seconds బ్రహ్మానందం, అంటే అది చెప్పలేని ఆనందం. ఇంకా అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ సదా ఆనందమే, బ్రహ్మానందమే. మాస్టర్ గారు మమ్మల్ని ఎలా కూర్చోవాలో నేర్పించారు. స్టాట్యూలా కూర్చోవాలంటే అంతే కూర్చోవడమే. చాలా హ్యాపీగా 3 hours కూర్చున్నా కదలకుండా కూర్చోవడం నేర్పించారు చాలా బాగా. ప్రభో సార్కి నేను ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటాను దానికి, ప్రతిరోజు. ఇంకా ఒక T4 బ్యాచ్లో మాకు ఒక గోల్డెన్ ఫార్ములాని ఇచ్చారు. నేను 3 days చేసేటప్పటికీ అసలు ఇంకా బ్రహ్మానందం అంటే బ్రహ్మానందం. అది ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని వదిలేయలేదు. ఇంకోటి చెప్పాలి మీకు. ఒకరోజు మాస్టర్ క్లాస్ చెప్తున్నారు, నేను వింటూ అలా కూర్చున్నాను, మాస్టర్ దగ్గరే ఉన్నాను. అప్పుడు సూక్ష్మలోక వాసులు మాట మాస్టర్ క్లాస్ వినడానికి వచ్చారు వాళ్ళు. నేను అత్యంత స్పష్టంగా చూడగలిగాను ఆ విజన్. అలాగే చాలా చాలా ఉన్నాయి, అంటే కొంచెం చెప్పడానికి నాకు మైక్ ఇస్తే మాట్లాడలేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జయలక్ష్మి గారు. జయలక్ష్మి గారికి ఎన్నో అనుభవాలు. ఆవిడ బుక్ కూడా రాశారు ఒకటి, ప్రబోధ్ గారి తీసుకొచ్చి ఆ పుస్తకం కూడా చూపెట్టారు. ఆవిడ అనుభవాలన్నీ గ్రంథస్థం చేశారు. సో ఒకసారి జయలక్ష్మి గారికి మనం చెప్పండి కొడదాం. చంద్రపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు, ఢిల్లీ నుంచి వచ్చారు ఈరోజు ప్రోగ్రామ్కి. వాళ్ళకి ఇక్కడ భాష రాదు, మన భాష తెలియదు, మన తెలుగులో మాట్లాడేసుకుంటున్నాం. అయినా ఇక్కడికి వచ్చి చాలా చక్కగా అటెండ్ అవుతున్నారు. మరి వారిని కూడా పిలిచి మనం వారి యొక్క ఎక్స్పీరియన్స్ విందాం. మేడం అయ్యా అవి అయ్యి నీలిమా మేడం, ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం.
गुड़ाकेश्वर। मैं नीलिमा भावे चंद्रपुर से। ट्रेन योर माइंड सितंबर में किया था, उसके बाद उसके तुरंत बाद 2 अक्टूबर से गुड़ाकेशा चालू हुआ, तब से चालू ही है। तो उससे बहुत फ़र्क, ऊर्जा में बहुत फ़र्क आया है मैं तो खुश रहने लगी हूँ। मेरे अंदर की जो मन की स्थिति है वो बहुत बहुत बदल गई है। और साथ में हम लोगों की चंद्रपुर की ऊर्जा जो है वो भी बढ़ गई है। तो एक मिनट मैडम, मैं ट्रांसलेट करूँगा. నా పేరు నీలిమ భావే, నేను చంద్రపూర్ నుంచి వచ్చాను. నా పేరు కాదు, మేడం పేరు. ట్రైన్ యువర్ మైండ్ చేసిన తర్వాత నేను గుడాకేశ చేశాను. నా శక్తిలో చాలా మార్పు వచ్చింది. నా శక్తే కాదు, మేమున్న ఆ ఏరియా చంద్రపూర్ అంతా దాని శక్తి మార్చేసింది మేము గుడాకేశ చేయడం వల్ల, మా టీం గుడాకేశ చేయడం వల్ల అని చెప్తున్నారు. वो H3 बैच में जब चालू था तभी लोनावाला का वर्कशॉप हुआ। तो वो हम शुरू यानी 72 आवर्स का वर्कशॉप वो करने गए और वहाँ जाके इतना मज़ा आया कि समझ में आया कि सर के साथ एनर्जी में रह के कितना फ़र्क आता है। फिर वहीं पर ऐसे लगा कि ये वर्कशॉप हम लोग चंद्रपुर में क्यों नहीं कर सकते। तो तुरंत ही जैसे मन में विचार आया, तुरंत ही प्रदीप सर ने हमको पूछा कि चंद्रपुर में अरेंज करो मैम। तो फिर तुरंत ही यानी 1 महीने बाद अरेंज भी हुआ। तो चंद्रपुर के सब मास्टर्स इतने ये थे, बहुत उत्साही थे। तो उन लोगों ने तुरंत हम लोगों का यानी अच्छे से ये करके నేను లోనావాలా వర్క్షాప్ ఫస్ట్ అటెండ్ అయ్యాను. అది 72 గంటల లైవ్ వర్క్షాప్, ప్రబోధ్ గారితో 72 గంటలు గడిపే అవకాశం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది. దాని తర్వాత మేము చంద్రపూర్ నుంచి లోనావాలా వెళ్ళి అటెండ్ అయ్యాము. అది మా ఊర్లో చంద్రపూర్లో పెట్టుకుంటే బాగుంటుందని ప్రదీప్ అని ఒకరు ఉన్నారంట, ప్రదీప్ సార్ అని, ఆయన అడిగారంట. ఆయన అడిగితే అక్కడ వర్క్షాప్ ఆగాయి మేడం ఆప్కే పాస్ వర్క్షాప్ చంద్రపూర్కి ఆగాయిగా. సో ఆయన అడిగితే వర్క్షాప్ చంద్రపూర్కి వచ్చేసింది. बोलिए मैडम, कैसा लगा आपको चंद्रपुर बहुत वर्कशॉप? अच्छा, नए मास्टर सब जुड़ गए हैं अभी चंद्रपुर में। तो चंद्रपुर का वर्कशॉप में सब यानी दिल्ली से और गुजरात से, एमपी से, सभी जगह से लोग आए थे। तो उसकी वजह से एनर्जी भी बहुत बढ़ी। और उसका एक अनुभव ये बताती हूँ कि पहले तो हमको बताया कि हैदराबाद से 8-10 लोग आ रहे हैं, और जब आए तब 30 लोग आए। तो बाप रे, हम लोग इतने खुश हो गए। और वहाँ ये लोग आने से हमारी ऊर्जा इतनी बढ़ गई, और वो ऊर्जा यानी लेने से हम लोगों में बहुत बहुत फ़र्क आया है। अभी यानी वहाँ पर हम लोग एक आत्म जागृति भव करके संध्या मैडम ने चालू किया है। तो उसमें भी सब लोग यानी अपने एक सब्जेक्ट लेके उस पर कुछ ना कुछ बात करने की कोशिश कर रहे हैं। तो ये कहीं भी नहीं था चंद्रपुर में, वो सब हो रहा है। और स्कूल्स में जाके भी बहुत जगह पर सब लोग अलग अलग जगह पर अलग अलग लोग ये ध्यान का प्रसार करने की कोशिश कर रहे हैं। हाँ, 1 मिनट मौका दीजिए. अभी मैडम मेरे को मेमोरी टेस्ट लगा रहे. సో ఇప్పుడు నా మెమరీ అంతా గుర్తుందో లేదో నేను చెక్ చేసుకోవాలి ఇప్పుడు. అయితే అలా చంద్రపూర్కి వర్క్షాప్ వచ్చింది. చంద్రపూర్ వర్క్షాప్ వచ్చినప్పుడు ఢిల్లీ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, గుజరాత్ నుంచి, చెన్నై నుంచి, ఇలా పలు చోట్ల నుంచి మాస్టర్స్ వచ్చి ఆ వర్క్షాప్ అటెండ్ అయ్యారు. మాకు చాలా బాగా అనిపించింది. ఆ ఎనర్జీస్ అన్నీ మేము ఫీల్ అవ్వగలిగాము. ఆ తర్వాత
హైదరాబాద్ నుంచి 8-10 మంది వస్తారని చెప్పారు. 8-10 మంది వస్తారనుకుంటే అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి చూసేసరికి 30 మంది వచ్చారు. 30 మంది వచ్చేసరికి మాకు ఇంకా ఆనందంగా అనిపించింది. 10 మంది వస్తారంటే 30 మంది వచ్చారు హైదరాబాద్ నుంచి. మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత ఈ క్రమంలో ఈరోజు చంద్రపూర్లో చాలా क्या है उनका नाम, उसका नाम, प्रोग्राम का नाम आत्म जागृति भव. ఆత్మ జాగృతి భవ అని కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఇప్పుడు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి కూడా మేము మెడిటేషన్ క్లాసెస్ చెప్తున్నాము, గుడాకేశ గురించి కూడా చెప్తున్నాము. उसके बाद अभी मैं घर में महसूस कर रही हूँ, मेरे घर में बहुत टेंशन का वातावरण रहता था, पर मेडिटेशन तो हम लोग कर रहे हैं, मैं और मेरे हस्बैंड दोनों भी, पर घर का वातावरण एकदम चेंज हो गया है. दोनों बेटों में जो अकड़न थी थोड़ा रहने में, दोनों भी घर में ऐसा खुश नहीं रहते थे. हम लोगों से भी अच्छे से बात नहीं करते थे और खुद भी एक में के साथ अच्छे से रहते नहीं थे. अभी उनमें बहुत बदलाव आया है, वो देख के मैं बहुत ही खुश हुई हूँ. यानी कैसे मिरेकल्स हो रहे हैं अभी गुडाकेशा करने से, घर में भी मिरेकल्स, बाहर भी मिरेकल्स. ये भी कंपनी में काम करते हैं तो अभी हम लोग 10 दिन के लिए QLU भी करने गए थे, तो दोनों बेटे घर में थे, तो उनमें यानी पिछले बार तो छोटे बेटे ने बताया मैं इसके साथ नहीं रहूँगा, पर इस बार उसने खुद ने बताया कि नहीं मैं भैया के साथ रहूँगा, और दोनों भी अच्छे से रहे, और यानी दोनों के तालमेल अच्छा था, और अभी दोनों में प्यार बहुत पनप रहा है. वो देख के बहुत ही आनंद आ रहा है. तो गुडाकेशा इतना हम में चेंज ला रहा है. అందరికీ అర్థమవుతుందా? తెలుగు ట్రాన్స్లేషన్ అవసరం లేదా? సో మా ఇంట్లో నేను అంటే ఆవిడ వాళ్ళ ఆయన, నేను మా ఆయన అంటే బాగోదు కదా. సో ఆవిడ వాళ్ళ ఆయన ఉన్నారంటే ఉన్నారు, కానీ ఆ మధ్య ఆ సంబంధ బాంధవ్యం ఎక్కడో ఏదో మిస్ అయినట్టు ఫీల్ అయ్యే వాళ్ళము. కానీ గుడాకేశ చేసినప్పటి నుంచి మేమిద్దరము ఇంట్లో ఆనందంగా ఉండగలుగుతున్నాం. మేము మాత్రమే కాదు, మా పిల్లలిద్దరు కూడా. వాళ్ళ మధ్య సఖ్యత పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది, వాళ్ళ మధ్య బాండింగ్ పెరిగింది. ఈరోజు ఆనందంగా గుడాకేశ ద్వారా ఉండగలుగుతున్నామని చెప్తున్నారు. इसके लिए बहुत बहुत धन्यवाद है प्रबोध सर को. प्रबोध सर ने ही चेंज किया, दोनों बेटों को बहुत बहुत चेंज किया है. अभी 8 दिन पहले ही हम लोग यहाँ से हैदराबाद से गए, वहाँ जाके तुरंत छोटे बेटे ने बताया कि महाशिवरात्रि का प्रोग्राम है, मुझे अटेंड करना है, तो पापा हम लोग जाएंगे. यानी 8 दिन बाद तुरंत हम लोग यहाँ पर आज आ पाए. ये भी यूनिवर्स ने बहुत मदद की है, और सर की एनर्जी जो है वो घर में अभी बहुत काम कर रही है. सर का प्यार जो है वो दोनों को बहुत अच्छा लगा, तो वो तुरंत सर की एनर्जी में आना चाहते हैं. वही बहुत 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 अच्छा लग रहा है. మా ఇద్దరు పిల్లలు, మా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఆ చిన్న అబ్బాయి 8 రోజుల ముందే మేము హైదరాబాద్ నుంచి చంద్రపూర్ వెళ్ళాము. మళ్ళీ లేదు, శివరాత్రి ప్రోగ్రామ్కి ఖచ్చితంగా హైదరాబాద్ రావాల్సిందే అని వాళ్ళు పట్టుబడితే ఆ తర్వాత ఇక్కడికి వచ్చాము. ప్రబోధ్ సార్ యొక్క శక్తి, ఆయన యొక్క ప్రేమ మమ్మల్ని కదిలించి ఇక్కడికి తీసుకొచ్చింది. మీ అందరినీ తీసుకొచ్చినట్టు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. గుడాకేశకి, ప్రబోధ్ సార్కి బోల్డ్ అంత కృతజ్ఞత, ధన్యవాదాలు అని చెప్తున్నారు. गुडाकेश की जय हो. थैंक यू सर. बहुत धन्यवाद. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నౌ ఐ వాంట్ సంతోషి మేడం. ఇప్పుడు గుడాకేశ అన్నది ఈరోజు ఒక మూవ్మెంట్గా అవుతోంది, ఒక రెవల్యూషన్గా అవుతోంది. కానీ దానికి పిల్లర్స్ కొంతమంది ఉన్నారు. ఆ పిల్లర్స్ వాళ్ళు నుంచుంటే ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళంతా డైమండ్ లీడర్స్ అని అంటారు.
ఇక్కడ డైమండ్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, మీ మధ్యలోనే ఉన్నారు, వాళ్ళు డైమండ్స్. తర్వాత గోల్డ్ కూడా కొంతమంది ఉన్నారు, గోల్డ్ అని తీసుకెళ్ళి కొంచెం తీసుకున్నారు, అట్లా కాదు, వాళ్ళు గోల్డెన్ లీడర్స్, వాళ్ళ హృదయం గోల్డ్ అన్నట్టు. వీళ్ళ ద్వారా బోల్డ్ అంత సేవ జరుగుతుంది. మరి సంతోషి మేడం యొక్క ఎక్స్పీరియన్స్ వింటూ, అట్లానే గుడాకేశ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు గుడాకేశ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. గుడాకేశ ఇంకా చేయని వాళ్ళు, గుడాకేశ జాయిన్ కాని వాళ్ళు. సో మీరంతా ఎలా జాయిన్ కావాలి, ఎక్కడ జాయిన్ కావాలి, ఆ డీటెయిల్స్ కూడా మేడం చెప్తారు. ఓకే, మేడం ఏంటంటే కొన్ని వందల వేల ఫోన్ కాల్స్ అటెండ్ అవుతూ ఉంటారు. గుడాకేశ గురించి చాలామంది ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆవిడ ఒక హౌస్ వైఫ్గా ఉంటూ తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వందల వేల ఫోన్ కాల్స్ ఆవిడ అటెండ్ అయ్యి తీసుకుని వాళ్ళ గైడెన్స్. ఎందుకంటే ఆవిడ చెప్పారు ఒకసారి, నేను ఒక్క ఫోన్ కాల్ కూడా మిస్ చేయనండి, ఎందుకంటే ఆ ఒక్క ఫోన్ కాల్లో ఎవరి జీవితం ఎటు మారుతుందో చెప్పలేం కదా. సో నాకు ప్రతి ఫోన్ కాల్ ఇంపార్టెంట్ అని చెప్పారు ఆవిడ, ఆ ఒక్క ఫోన్ కాల్. సో అటువంటి కమిట్మెంట్ ఉన్న, అటువంటి సేవ ఉన్న మాస్టర్ ఆవిడ నుంచి విందాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చింది మా గురువు గారు. సో ఎప్పుడు కూడా లాట్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు హిమ్. నేను ఒకటే పాలసీని నమ్మాను, ఏంటంటే నేను ఏదైతే ఎవరేది హెల్ప్ చేసినా కూడా దానికి రిటర్న్గా నేను ఏం చేయాలి అని థింక్ చేస్తాను. సో గురువు దగ్గర నేను ఎంతో అబండెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ పొందా T3 బ్యాచ్ జాయిన్ అవ్వగానే. T3 బ్యాచ్ వచ్చేసి మాకు 2021 జూన్ 18కి స్టార్ట్ అయ్యింది. అప్పటికి జస్ట్ నాకు మెడిటేషన్ పరిచయం ఉంది అంతే, యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను, నాకు ఎలాంటి మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. అలాంటి నేను గుడాకేశ డే 1 నుండి కూడా సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నా. సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో న్యూ నాన్ మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈజీగా చేయగలరండి, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. సో నా పేరు సంతోష్ని అంటే సార్థక నామధేయరాలు. నేను హ్యాపీగా ఉంటా ఎప్పుడు కూడా. నేను ఎంత హ్యాపీగా ఉంటానో నాతో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటా అనమాట. కానీ డేస్ గడుస్తున్న కొద్దీ నేను నా హ్యాపీనెస్, నా నవ్వడం నేను మర్చిపోయా. నాకు గుడాకేశ గిఫ్ట్ ఇచ్చింది, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది హ్యాపీనెస్. నాకు కావాల్సింది కూడా అదే, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా అందరికీ కావాల్సింది కూడా అదే. అది మర్చిపోతున్నారు అనేది నేను తెలుసుకున్నా. అందరూ ఆనందంగా ఉండాలి, దాన్ని అనుభవించాలి, దాన్ని రియలైజ్ అవ్వాలి. అది మర్చిపోయి ఇంకేదో దానికి పాకులాడుతున్నాము. సో అది మనకి ఏదైతే కావాలనో అది మనకి గిఫ్ట్స్గా వస్తూ ఉంటుంది. ఈ గిఫ్ట్స్కి రిటర్న్ గిఫ్ట్ నేను ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటే, తరచి ఆలోచిస్తుంటే గురువుకి ఏం గిఫ్ట్ ఇస్తాము, ఆయన దగ్గర లేనిదంటే ఏముంది, ఆయన విజ్డమ్ షేర్ చేయడమే ఆయనకి ఇచ్చే గొప్ప గిఫ్ట్ అనిపించింది. అందుకే నేను ఈ కాల్స్ చేసి ఆ విజ్డమ్ షేర్ చేయాలని అనుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే చేస్తున్నా. అది నాకు ఎక్కువ ఎనర్జీస్ ఇస్తుంది, ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. ఎందుకంటే ఎవరికైతే అడ్వైస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి, మేడం మీరు ఆ రోజు ఈ విధంగా చెప్పి నేను జాయిన్ అవ్వడం వల్ల నాకు మీ వల్లనే నేను జాయిన్ అయినా, ఆ హ్యాపీనెస్ ఏ షాప్లో దొరకదండి. అలాంటి హ్యాపీనెస్ నేను ఎన్నో పొందిన ఫోన్ కాల్స్లో. సో అందుకనే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోను, యూనివర్సే నన్ను దానికి ఆ వర్క్కి సెలెక్ట్ చేసుకుందాను అనుకుంటా. సో అది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ధ్యాన ప్రచారం అనేది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్విక్ మ్యాగీ నూడిల్స్ లాగా 2 minutesలో ఎనర్జీస్ కావాలంటే ధ్యాన ప్రచారం చేయండి. అది నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నా. సో ఎందుకంటే అది ఎనర్జీ, ఇప్పుడు సార్ చెప్పారు కదా షవర్ లాగా ఎనర్జీస్ ఫ్లో అవుతాయని. నేను T3 బ్యాచ్లో నాకు స్పిరిచువల్ వర్డ్స్ కూడా కొన్ని రాకపోయేవి. ఈవెన్ నేను గుడాకేశలో జాయిన్ అయినప్పుడు గుడాకేశ వర్డ్ కూడా రాలేదు నాకు. అలాంటి నేను ఎంతో ఎనర్జీస్ ఫీల్ అయ్యి ఇంతవరకు మీ ముందు వచ్చి నేను చెప్పగలుగుతున్నానంటే ఆల్మోస్ట్ మీరు స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నారు. ఈ విజ్డమ్ని మీరు షేర్ చేస్తుంటే ఎక్కువ ఎనర్జీస్ని పొందుతారని నేను చెప్తున్నా. సో ఇక్కడ నేను షార్ట్ అండ్ స్వీట్గా నా గుడాకేశ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఫిజికల్ లైఫ్లో నా హెల్త్ పరంగా నేను ఎలాంటి ఛాలెంజెస్ నుంచి బయటపడ్డా అనేది గుడాకేశ ద్వారా, ధ్యానం ద్వారా అనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి T3 బ్యాచ్ నుంచి నేను జాయిన్ అయినప్పుడు ఓవరాల్గా నేను హెల్తీగా ఉన్నా అని అనుకున్నాను.
కాకపోతే లోపల నాకు ఏదేదో అవుతుంది, నాకు తెలుస్తుంది, కానీ జస్ట్ అట్లా యాక్టివ్గా ఉన్నా, సరే అట్లా అని అనుకున్నా. హై బీపీ ఉండేది అప్పటికే, కానీ T3 బ్యాచ్ కంప్లీట్ అయ్యేలోపు ఆ హై బీపీ అనేది తగ్గిపోయింది. తర్వాత ఈ నెయిల్స్ ఎడ్జెస్ అనేది చాలా మంటగా ఉండేవి ఫ్రెండ్స్ నాకు కంప్లీట్గా. ఇప్పుడు ఈ నెయిల్స్ ఎడ్జెస్ వచ్చేసి ఇప్పుడే ఇట్లా చిట్లిపై బ్లడ్ వస్తుందేమో అన్నంత మంటగా ఉండేది నాకు. 1 year మెడిసిన్ వాడినా కూడా, బిఫోర్ మెడిటేషన్ 1 year మెడిసిన్ వాడినా కూడా నాకు ఎక్కడ కూడా తగ్గలేదు. ఓన్లీ T3 బ్యాచ్లో సార్ ఎవ్రీ సాటర్డే వచ్చేవారు, 5 days తర్వాత ఎవ్రీ సాటర్డే వచ్చేవారు. ఏం చేయాలో అర్థం కాక నేను జస్ట్ అట్లా వీడియోకు చేతి పెట్టి నేను ఇప్పుడే గురువుకి కనెక్ట్ అయ్యి, నాకు ఇది ఏమైంది అసలు డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు, ఏమైంది ఇది, నాకు ఇది క్లియర్ అవ్వాలి, నేను ఇప్పుడే ఈ క్షణమే గురువుకి కనెక్ట్ అయ్యి నేను చేస్తున్నా అని చేసిన. వితిన్ 3 daysలో తగ్గిపోయింది ఫ్రెండ్స్ నాకు. అది అసలు డాక్టర్స్ కూడా సాల్వ్ చేయలేని ప్రాబ్లము. నేను ఎంత ఏడ్చినో నాకే తెలుసు. ఇప్పుడే ఇది బ్లడ్ ఇట్లా పడిపోతుందేమో అన్నంత నొప్పి వచ్చేది నాకు. అది ఒక హెల్త్ ఇష్యూ క్లియర్ అయింది. అండ్ మెయిన్ హెల్త్ గురించి చెప్తున్నా, ఇదంతా అయిపోయిందా. రీసెంట్గా నాకు సెప్టెంబర్లో వెరీ బిగ్ హెల్త్ ఛాలెంజ్ వచ్చింది. నేను షాక్, నేను ఎంత సిన్సియర్గా మెడిటేషన్ చేస్తున్నా అండ్ మళ్ళీ ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నా, ఇవన్నీ చేస్తే నాకు ఇంత బిగ్ హెల్త్ ఛాలెంజ్ ఎందుకు వచ్చింది, నథింగ్ బట్ ఒక హార్ట్ అటాక్ లాంటిదే అని నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా సార్ని అడిగాను. సార్ నాకు ఎందుకు ఇలా వచ్చిందంటే సార్ ఒక్కటే మాట అన్నారు, నార్మల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఫేస్ చేయడానికి ఇష్టం లేని సోల్స్ పెద్ద ఛాలెంజ్ హై జంప్ చేసి నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో హై జంప్ చేసి పెద్ద ఛాలెంజ్ తీసుకొని సక్సెస్ అవుతాయి, జస్ట్ అట్లా మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. అయినా కూడా నాకు అది అర్థం కాలేదు ఫ్రెండ్స్, ఏదో చెప్తున్నారు సార్ అని అనుకున్నాను. ఎందుకంటే నా సిచ్యువేషన్ అట్లాంటిది. ఏంటంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నాకేమన్నా అయితే పిల్లలు ఏంది అనే ఒక క్వశ్చనే ఉంది నాకు. ఇంత నమ్మిన నా గురువుని కూడా నేను ఒక్క క్షణము ఏందో అలా చెప్తున్నానని అని అనుకున్నాను, కానీ అంత మెచ్యూర్గా ఆలోచించలేకపోయిన ఆ క్షణం. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఆ ఛాలెంజ్ ఎందుకు వచ్చింది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి నేను డే అండ్ నైట్ మెడిటేషన్ చేస్తున్నా. అది సిన్సియర్గా, డెడికేటెడ్గా, హ్యాపీగా దాన్ని ఫీల్ అవుతూ ఒక మధురానుభూతితో మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేయడంలో కూడా చాలా రకాలు ఉంటాయి, అది మనకు తెలుసు. ఇది వరకు చేసిన మెడిటేషన్ ఏంటంటే గుడాకేశలో నైట్ అంతా కూర్చొని గైడెన్స్ వినుకుంటూ మెడిటేషన్ చేయాలి. డే టైంలో కొన్ని ఉంటాయి కదా, అవన్నీ మెడిటేషన్ చేయాలి. చేసినప్పుడు మనకు వచ్చే బెనిఫిట్స్ అవన్నీ వస్తుంటాయని అలా చేసేదాన్ని. కానీ నాకు ఈ వచ్చిన హెల్త్ ఛాలెంజ్ వచ్చేసి నాకు ఇది నేర్పించింది ఫ్రెండ్స్. అక్టోబర్ నుండి ఇప్పటి వరకు నేను డే అండ్ నైట్ చిన్న బ్రేక్స్ తీసుకొని మెడిటేషన్ చేస్తూనే ఉన్నా. అది నా లైఫ్లో ట్రెమండరస్ మార్వలెస్ గిఫ్ట్స్ తీసుకొని వచ్చింది. దాన్ని ఎంత చెప్పినా కూడా తక్కువనే. చాలా చాలా హ్యాపీనెస్. ఎస్, ఇక్కడ వరకు ఇది హెల్త్ది పక్కకు పెడితే నెక్స్ట్ వచ్చేసి సోషల్ రిలేషన్షిప్. సోషల్కి వెళ్ళాకంటే ఫ్యామిలీలో చెప్తాను నేను. ఫ్యామిలీలో కూడా కొన్ని ఛాలెంజెస్ ఉండే నాకు, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉంటాయి. ఆ ఫ్యామిలీ ఛాలెంజెస్కి ఎదుటి వాళ్ళే అని అనుకుంటాము. సైకలాజికల్గా మనకు సరైన అవేర్నెస్ లేక, థాట్ ఏ విధంగా థింక్ చేయాలో తెలియక అలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి అనేది నేను తెలుసుకున్నా. సో ఈ ఛాలెంజెస్ కూడా ఇది కాక ఏదున్నా కూడా మమ్మీ వెళ్ళి మమ్మీ నాకు ఇట్లా అయింది అన్నట్టు సార్కి సార్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో అడిగినప్పుడు, సార్ ఇలాంటి ఛాలెంజెస్ ఎందుకు, ఇంత చేస్తున్నాం కదా అని అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు, రిలేషన్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. డబ్బులతో హెల్ప్ చేయగలుగుతారా, డబ్బులు ఇవ్వండి. ఇంకేమైనా ఇవ్వగలుగుతారా, ఏమైనా ఇచ్చే గుణాన్ని డెవలప్ చేసుకోండి. ఏమీ ఇవ్వలేరు అని అనుకోండి,
జస్ట్ అట్లా దివ్యమంగళ దృష్టితో ప్రేమగా చూడండి అని చెప్పారనమాట. అది కూడా T3 బ్యాచ్లోనే. అప్పుడు ఆ వర్డ్ నాకు అర్థం కాలేదు, దివ్యమంగళ దృష్టి, ఇంత పెద్ద వర్డ్, ఆ వర్డ్ కూడా అనడానికి రాలేదు. సీనియర్ మాస్టర్స్ని అడిగితే అది మనకెలా సాధ్యమవుతుంది, పెద్ద పెద్ద యోగులకు ఋషులకి అలాంటి వాళ్ళకు ఉంటుంది, ప్రభోస్ సార్కి ఉంది. సార్ చూస్తే అట్లా ఎండిపోయిన చెట్లు కూడా చిగురించుకుంటాయి, అందుకే సార్ మనకి జూమ్లో కెమెరా ఆన్ చేసుకొని మెడిటేషన్ చేయమంటారు, సార్ ఎనర్జీస్ అట్లా మనకి వచ్చి మన లైఫ్ అట్లా చిగురించుకుంటుంది అట్లా అని చెప్పారు. మరి సార్ నాకెందుకు చెప్పారని అనుకున్నాను నేను. అంటే అప్పుడు నాకు లోపల అనిపించింది, సో ఎలిజిబుల్ ఫర్ దట్ అని అనిపించింది. అయినా కూడా నాకు ఆ వర్డ్ అర్థం కాలేదు. సో ఓవరాల్గా ఈ వర్డ్ తీసుకుంటే దృష్టి అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో దృష్టి అంటే చూడడం కదా, సో చూద్దాం, ఎలాగైనా చూద్దాం, నేను యాజ్ ఏ గుడాకేశగా చూద్దాము అని అనుకున్నాను. మా ఇంట్లో ఒకటి ఎండిపోయిన చెట్టు ఉండే, అది చాలా రోజులుగా ఎండిపోయింది, కొట్టేపిద్దామని అనుకున్నాడు ఈయన. అనుకున్నాక సరే నాకెంత పవర్ ఉందో చూద్దాం, టెస్టింగ్, సెల్ఫ్ టెస్టింగ్, మనకు సైంటిఫిక్ ప్రూఫ్స్ కావాలి కదా, మన సైకాలజీ అలా ఉంటుంది కదా, నేను కూడా అలానే థింక్ చేసి టెస్ట్ చేసుకుందాను నన్ను నేను అనుకొని జస్ట్ అట్లా చూశాను. వితిన్ 3 డేస్లో దానికి ఆకులు వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు నా ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి. అసలు అంటే అప్పుడే ఫొటోస్ తీసి నేను గ్రూప్లో షేర్ చేశాను అనమాట. అది నా కళ్ళ ముందర కనిపిస్తుంది, నేను చిగురించిన చెట్టు, అది నా ఎనర్జీస్తో చిగురించిన చెట్టు. అస్సలు నాకు అస్సలు ఆగలేదు, అసలు చాలా హ్యాపీగా అనిపించింది. సో అప్పటి నుంచి నేను నాకు తెలిసిన వాళ్ళకి మనము నైట్ అంతా మెడిటేషన్ చేస్తాం కదా, సార్ కూడా చెప్తారు, వీలైనప్పుడల్లా నేను ఇదే షేర్ చేస్తాను. నైట్ మెడిటేషన్ చేసి మార్నింగ్ లేవగానే సార్ చెప్తారనమాట, మీరు చుట్టూ మీ ఇంట్లో అంతా చూడండి, మీ ఇంట్లో వాళ్ళని చూడండి, బయటకు వచ్చి నేచర్ని చూడండి, నేచర్కి కనెక్ట్ అవుతారు అని చెప్తారు. దాన్ని చాలా ఈజీగా మనము నేచర్ని ఏ విధంగా కనెక్ట్ అవ్వాలనేది ఈ ప్రాసెస్లో మేము తెలుసుకున్నాము, ఆ విధంగా సక్సెస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి ఒక సీక్రెట్ చెప్తాను నేను మీకు. యూట్యూబ్ GMP విజ్డమ్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అందులో ఎవ్రీ వీడియోలో సార్ యొక్క ఎనర్జీస్ ఉన్నాయి, వీడియోస్ వినండి. ఆ వీడియోస్ ఆన్ చేసుకొని అట్లా పెట్టి మీ పనులు కూడా చేసుకోండి, ఇల్లంతా ఎనర్జెటిక్గా అవుతుంది. దాన్ని నేను రియలైజ్ చేశాను. రీసెంట్గా నేను డైమండ్ ఫార్ములా ఉంది యూట్యూబ్లో ఉంది, అది డైమండ్ ఫార్ములా అని చెప్పేసి. మేడం ఇందాక గోల్డెన్ ఫార్ములా అని చెప్పారు కదా, గోల్డెన్ ఫార్ములా రిజల్ట్ గోల్డెన్గా ఉంది, డైమండ్ ఫార్ములా రిజల్ట్ డైమండ్ ఫుల్గా ఉంది. దాన్ని నేను January 4th నుంచి డైమండ్ ఫార్ములా డైలీ 2 days చేశాను. వితిన్ 1 weekలో చాలా వండర్ఫుల్ రిజల్ట్ పొందాను ఫ్రెండ్స్ నేను. సో మీరు కూడా అది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. సో ఏంటంటే నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి సాల్వ్ అవ్వలేని సమస్యలు కూడా సాల్వ్ అయిపోయినాయి. అండ్ స్పిరిచువల్గా చెప్తాను, ఇదొకటి స్పిరిచువల్ గ్రోత్ అండి. ఇప్పటివరకు ప్రాక్టికల్ లైఫ్లో హెల్త్ సోషల్ లైఫ్ గురించి, స్పిరిచువల్గా చాలా మాస్టర్స్తో కూర్చొని మెడిటేషన్ చేయడము అండ్ ఆస్ట్రల్ ట్రావెలింగ్ జరగడం. రీసెంట్గా డైమండ్ ఫార్ములా చేసినప్పుడు రెగ్యులర్గా నేను మాస్టర్స్తో కూర్చొని ప్రభోస్ సార్తో కూర్చొని మెడిటేషన్ చేశాను. నేను ఆస్ట్రల్ ట్రైనింగ్ కూడా జరిగింది, అక్కడ దెబ్బలు కూడా పడ్డాయి. సో ఇది అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో వచ్చేసి ఆత్మ సాక్షాత్కారం జరిగింది. సో చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, మీరు గుడాకేశ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి అనడానికి నేను ఈజీ బెనిఫిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని 40 days అటెండ్ అయ్యి మీరు సార్ గైడెన్స్ ఫాలో అయితే వచ్చే బెనిఫిట్స్, అలా ఇట్లా చిటికెలో వచ్చే బెనిఫిట్స్, హ్యాపీనెస్ వచ్చేస్తుంది, అవేర్నెస్ వచ్చేస్తుంది, ఆసన స్థితి, కూర్చోగలుగుతాం. నార్మల్ పీపుల్ అయితే కూర్చోలేరండి, మెడిటేషన్కి 1 నిమిషం కూడా కూర్చోలేరు. సార్ ఎనర్జీస్తో గ్రూప్ ఎనర్జీస్తో కూర్చోగలుగుతారు. సో మేనిఫెస్టేషన్ పెరుగుతుంది. మేనిఫెస్టేషన్కి ఒక ఎగ్జాంపుల్ ఈ రోజుదే నేను చెప్తాను. ఈరోజు వచ్చేసి శివరాత్రి, మహాశివరాత్రి. సార్ 1000 hours మెడిటేషన్ చేసి వస్తున్నారు, రిటర్న్ వస్తున్నారు కదా. గురువు యొక్క దర్శనం చేసుకున్న తర్వాత నేను ఫాస్టింగ్ వదలాలి అని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ వచ్చేసి ఫాస్టింగ్ ఇంట్లోనే వదిలేసి వెళ్దాం మనము ప్రోగ్రామ్కి అని అన్నారు. సరే అని చెప్పేసి ఊరుకున్నాను. జస్ట్ అట్లా గుడికి వెళ్ళేసి వచ్చి ఫాస్టింగ్ వదిలేద్దామని ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను.
సుమంత్ కాల్ చేశాను, అక్క సార్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు, హాఫ్ అన్ అవర్ తీసుకుంటారంట, కంటిన్యూ మీరు చేయాలి అని అన్నారు. నేను జాయిన్ అయిన అంటే గురువు ఆ విధంగా దర్శనం ఇచ్చిండు నాకు. నేను ఆ థాట్ పెట్టాను కదా, ఆ విధంగా మేనిఫెస్టేషన్ పవర్ ఈజీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో అందరూ కూడా గుడాకేశ జాయిన్ అవ్వండి. ఇది ఒక హ్యాపీ వరల్డ్, లైఫ్లో అంతా హ్యాపీనెస్సే ఉంటుంది. జస్ట్ థింక్ చేయకండి, ఇంత చెప్తున్నాం కదా, ఇంతమంది చెప్తున్నాం కదా, ఏంటి ఇది అన్నది తెలుసుకోవడానికన్నా జాయిన్ అవ్వండి. ఒక 40 days మీ లైఫ్, మనం ఇచ్చే గిఫ్ట్ ఒక గుడాకేశ అనుకోండి ఫ్రెండ్స్. అందరి కోసం ఎన్నో చేసినాం కదా, మన కోసం మనం ఒకటి చేసుకుందాం, గుడాకేశ రిజిస్ట్రేషన్ చేసుకుందాము. ఎవరైతే గుడాకేశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను డీటెయిల్స్ చెప్తాను. లేదంటే అక్కడ మీ నెంబర్ రాయించినా కూడా వాళ్ళు చేసేస్తారు. అండ్ ఇంత సక్సెస్ అవ్వడానికి నాకు ఇంత గురు గ్రేస్, యూనివర్సల్ గ్రేస్ అన్నీ అయితే ఇంకొక గొప్ప వ్యక్తి ఉన్నాడు నాకు ఇంత సక్సెస్ అవ్వడానికి, మా హస్బెండ్. ఆల్వేస్ హీ సపోర్ట్స్ మీ లాట్. ఆయన చాలా సపోర్ట్ చేసినందుకే నేను ఇంత సక్సెస్ఫుల్గా చేయగలిగిన. ఈ ఫ్యూ డేస్లో, ఈ 6 monthsలో ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు నాకు, అందుకనే ఇంత ఎక్కువ సక్సెస్ అవ్వగలిగానని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా గుడాకేశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే నా నంబర్ నోట్ చేసుకోండి, 911105919393. 911105919393. Wish you all the best everyone. We are welcoming you, all of you, in Gudakesha world. Thank you very much. థ్యాంక్ యూ సంతోష్ని మేడం. సంతోష్ని ఆవిడే చెప్పుకున్నాను, నా పేరులోనే ఆనందం ఉంది, నేను ఆనందంగా ఉంటాను. ఆనందంగా ఉండడం అన్నది గుడాకేశకు వస్తే ఏం జరిగినా జరగకపోయినా ఫస్ట్ వచ్చేది ఏంటంటే మీరు ఆనందంగా ఉంటారు అని నొక్కి వక్క నుంచి బల్ల గుద్దకుండా చెప్పారు, కానీ గట్టిగానే చెప్పారు. సో ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. ఫ్రెండ్స్, 5 o'clockకి ప్రబోధ్ సార్ మనందరినీ వాకింగ్ తీసుకెళ్తారు. ఎంతమంది వస్తారు? ఓకేనా? వెళ్దామా? ట్యాంక్ బండి మీద వాకింగ్, కెమెరామెన్స్ కూడా పరీక్ష. సో క్విక్గా మనం కొంతమంది ఎక్స్పీరియన్సెస్ విందాం. చాలా త్వరగా వాళ్ళు చెప్పేది క్లుప్తంగా వింటూ వాళ్ళ ఎనర్జీస్ నుంచి వచ్చే ఆ మాటల్ని ఆస్వాదించుదాం. మరి సుశీలమ్మ ఇక్కడికి రారు, అక్కడి నుంచే మాట్లాడతారు ఆవిడ. ఇంతకుముందు పిప్పల ప్రసాద్ గారు చెప్పారు, సుశీలమ్మ అంటే ఆవిడ ఎన్నో ఆరోగ్య సవాళ్ళు ఎదుర్కొన్నా కూడా ఈరోజు గుడాకేశ చేస్తూ ఆవిడ ఆరోగ్య పరిస్థితి నిజంగా మామూలుగా అయితే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి ఇప్పుడు అంబులెన్స్లో వెళ్ళాల్సి వచ్చింది ఆవిడ. అలాంటిది ఇప్పుడు కాశీ వచ్చారు, కాశీలో గంగానది పైన ప్రయాణానికి వచ్చారు, బోట్ ఎక్కారు, ఆ తర్వాత గానగోపురం వర్క్షాప్ వచ్చారు. ఇలా వర్క్షాప్స్ అన్నీ తిరిగేస్తున్నారు ప్రబోధ్ గారితో. ప్రబోధ్ గారు ఎక్కడికి వెళ్తే అటు వచ్చేస్తున్నారు ఆవిడ. సో ఈరోజు మన శివరాత్రి సెలబ్రేషన్స్ కూడా వచ్చారు. ప్రబోధ్ సార్ మొన్న 17th వస్తే ఎయిర్పోర్ట్కి కూడా నైట్ 11:30 వెళ్ళేసి నైట్ 1 గంటకు మళ్ళీ సార్ని ఇంటికి కూడా తీసుకొచ్చారు. అది సో సుశీలమ్మ గారి మాటలు ప్లీజ్. హలో, నేను యూట్యూబ్లో చూసి నేను దీనికి జాయిన్ అయ్యాను. నేను ధ్యానం చేసుకోవాలని నాకు ఒక సంకల్పం ఉండింది. ఆ సంకల్పం కోసం నేను యూట్యూబ్లో చేస్తే ఇది ఉంది, నేను ప్రైవేట్గా ఒకదాన్ని చేస్తే చేయలేకుండా గ్రూప్ ఎనర్జీలో చేస్తే బాగుంటుంది అన్నట్టు జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత నేను కొన్ని రోజులు 40 రోజులు ఉండి వెళ్ళిపోతాను అనుకున్నాను. అనుకుంటేనే సార్ అన్నారు జీవితాంతం ఇక్కడే 100 ఏళ్ళు అన్నారు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు ఇంకా ఏం చేస్తాను, లేదు నువ్వు 100 ఏళ్ళు బతుకుతావులే అన్నారు. ఒకసారి గుడాకేసి సేవ్ చేస్తా. ఇప్పుడు అట్లాగే అతుక్కుపోయినాయి ఇక్కడ. ఏంటంటే అంటే అది ఏంటో ఒక సార్ ఎనర్జీకి అది ఏదో నన్ను లాగేస్తుంది. అది ఏంటో మరి పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏమో నాకు తెలియదు. అసలు ఈ గుడాకేసుకు ఏమైనా చేయాలి ఒక సంకల్పం.
ఎంతైనా చేయాలి ఒక సంకల్పం. నాకు అన్ని బాధ్యతలు అయిపోయినాయి, ఏ బరువు బాధ్యతలు లేవు, పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అందుకోసం నా శేష జీవితం అంతా ఇక్కడే అని మా పిల్లలు కూడా చెప్పేశాను. అంటే వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ దొరకటే నాకు అదృష్టం అనుకుంటాను. అందరూ అదృష్టం కూడా, కానీ ఎంతమంది గుర్తిస్తారో నాకు అది తెలీదు. ఈ ప్లాట్ఫామ్ ఇది ఫస్ట్ జాయిన్ అయినప్పుడు గుడాకేశ్ అంటే నిద్ర జయించటం అంతవరకు తెలుసు. కానీ దీంట్లో చూడంగా ఇదేంటంటే అల్టిమేట్ సహస్రారం వరకు వెళ్ళొచ్చు. నేను ఎప్పుడూ చిన్నప్పటి నుంచి నేను చాలామంది గురువుల దగ్గర నేను సేవ చేశాను, కానీ ఎప్పుడు నాకు అది కొంచెం దొరికేది కాదు. ఇప్పుడు సార్ దగ్గర చాలా నేను అందుకుంటున్నా. ఒక రోజు ఒక్కోటి. ఇప్పుడు సార్ 40 రోజులు పోయినారు కదా, ధ్యానంలోకి వెళ్తే నేను ఎక్కడికున్నానో, నేనంటే ఏంటో తెలిసింది, నేను ఎందుకు జన్మ చేసుకున్నానో తెలిసింది, నేను ఎలా నడవాలో తెలిసింది. ఇప్పుడు నాకు నిన్న ఆశ్చర్యం, అల్టిమేట్ సహస్రారం అంటే నా అమ్మ స్థలం, అది నాకు ఇప్పుడే తెలిసిందనమాట. అమ్మ ఆది పరాశక్తి అక్కడ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి అమ్మతోనే జీవించాను. అమ్మే అంటే నాకు ఇది ఇష్టం అనమాట. ఆ స్థితికి తీసుకెళ్లారు ప్రభోస్ సార్. కాబట్టి ప్రభోస్ సార్ ఎనర్జీలో చాలా నేను నేర్చుకుంటున్నాను, చాలా నేను పొందుతున్నాను. అందుకు సార్కు ధన్యవాదాలు, ప్రదీప్ సార్ కూడా ధన్యవాదాలు. ఈ గుడాకేశ్ కోసము అయితే నాకేంటంటే అల్టిమేట్గా నాకు ఒక పత్రి సారు ఒక బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యత ఏదో నేను ఇప్పుడు చెప్పను, ఆ బాధ్యత ఇంకా కొన్ని రోజులు పోయి ఇంకా వెల్లడి చేస్తా. అంటే ఈ గుడాకేశ్కి ఏం చేయాలో నాకు అల్టిమేట్గా చెప్పారు. అది నేను ఇంకా కొన్ని రోజులు వింతగా సభాముఖంగా చెప్తా. ఓకేనండి. థ్యాంక్ యూ సుశీల మేడం. మరి సుశీల మేడంకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆవిడ శరీరం వయసు పెద్దగా కనిపించచ్చుగాక, కానీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎప్పుడూ శక్తివంతంగా మాట్లాడుతుంటారు. సో అది సుశీల మేడం గారి లోపల ఆ గుడాకేశ్ ఎనర్జీస్ వచ్చి ఆవిడని ఇంకా ఆరోగ్యవంతంగా చేసి మనందరిలాగే పరుగు పెట్టేలాగా చేయాలని కోరుకుంటూ, మరి నెక్స్ట్ మాస్టర్ చంద్రకళ మేడం రావాలి స్టేజ్ పైకి. ఫ్రెండ్స్, వీరందరూ ఇక్కడికి ఎవరైతే మాట్లాడుతున్నారో వీరు గుడాకేశ సాధనలో ఎంతో ముందుకు వెళ్ళిన వాళ్ళు, గుడాకేశ సాధకుల గురించి నుంచున్న వాళ్ళు, వారి సమయం ఇచ్చిన వాళ్ళు. ఒకసారి నుంచుని స్ట్రెచ్ చేయాలంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి నుంచోండి, చక్కగా డీప్ బ్రెత్ చేస్తుండండి. డీప్ బ్రెత్ కానీ శ్వాసనంగా గమనిస్తూ రిలాక్స్గా చిరునవ్వుతూ ఉండండి. ఓకే, హ్యాపీగా స్ట్రెచ్ చేసుకుంటూ. మరి చక్కటి లీడర్స్ వీళ్ళు, శక్తి క్షేత్రాలు అంటారు కదా, అలాంటి వారు అన్నమాట. మనము మరి అమ్మవారి స్వరూపాలు, నిజ స్వరూపాలే ఇక లీడర్స్ అంటే. ఓకే, ఎక్కడో కంచి కామాక్షి, మధుర మీనాక్షి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కన్నా కూడా ఇక్కడ మన మధ్యలో నడయాడే దేవతలే వీళ్ళందరూ. ఇంత గొప్ప సాధన చేసి, ఇంత గొప్ప మరి ఎవరండి ఇవాళ రోజున హిమాలయాల్లో కొంతమంది యోగులే రాత్రుల్లో చేస్తారు, పగలు రాత్రి. ఇక్కడ సంసార జీవితంలో ఉంటూ రాత్రి చేసిన వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు, హిమాలయ వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు అవుతారు అన్నమాట. ఎందుకు అవుతారంటే సంసారము నిర్వాణము రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, భర్తను మేనేజ్ చేసుకుంటూ, అన్నీ ఇంటి పనులు చేసుకుంటూ, మరి అయినాక రాత్రల్లా ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ధ్యానం చేస్తూ, మరి ధ్యానం ఎంతోమంది నేర్పిస్తూ చేస్తున్నా అంటే వీళ్ళు మరి మహానుభావులు కారా చెప్పండి? అవునా కారా? శక్తి క్షేత్రాలా కారా? నడిచే దేవతలా కారా? చెప్పండి ఫ్రెండ్స్. నడిచే దేవతలు ఇక్కడే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు. అందరికీ ఒకసారి చక్కగా క్లాప్స్ కొడుతూ. So Prabodh sir is telling that all these masters who are coming on stage and Gudakesha sadhaks who are in between you, they are not less than any god and goddess. They are not less than Madhura Meenakshi and Kanchi Kamakshi. These are walking goddesses who are speaking here and who are in between you. They are walking energy fields. They are not less than any Himalayan yogi who is meditating up in the Himalayas. So these are the people who are in samsara and still doing night-long meditation. And not all sadhaks in Himalayas also, they also do not do night-long meditation, but these people living in the
Samsaric world, they are doing night-long meditation. A big clap to all these wonderful Gudakesha sadhaks. సో మరి చంద్రకళ మేడం కూర్చోవచ్చు. చంద్రకళ మేడం ఆవిడ లోపల కూడా ఎంతో సేవ. ఆవిడ కూడా ఒక డైమండ్ లీడర్. అండ్ ఆవిడని మీరు మీ ఊర్లకి క్లాసెస్కి పిలిపించాలి, ఓకేనా? ఆవిడ నంబర్ తీసుకుని మీ ప్రతి ఊరు, మీ విలేజ్లో, మీ ఊర్లో, మీ టౌన్లో, మీ సిటీలో ఆవిడని పిలిపించి ఆవిడ చేత క్లాస్ చెప్పించాలి, ఓకేనా? అందరూ ఈ గుడాకేశ మాస్టర్స్ అందరి చేత చెప్పించాలి. పిప్పల ప్రసాద్ గారితో సంగీత కచేరీ అంటే ఆ సంగీత ధ్యానం పెట్టించాలి. తర్వాత ఈ గుడాకేశ మాస్టర్స్ క్లాసెస్ పెట్టించాలి మేడం. థ్యాంక్ యూ సార్. ముందుగా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, గురుమాత స్వర్ణమాల పత్రి మేడంకి, మన గ్రాండ్ మాస్టర్స్ ప్రభు సార్కి, ప్రదీప్ సార్కి, ఇక్కడికి విచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. నేను కరోనా టైంలో నైట్ సాధన చేయడం కోసమని ఎక్కువ టైం సాధన కావాలి, ఇంట్లోంచి బయటికి పోయే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యుయేషన్లో సాధన ఎక్కువ చేయాలన్న తపనతో గుడాకేశాలకి జాయిన్ అవ్వటం జరిగింది. మరి మాస్టర్ సమక్షంలో నా సాధన ఎంతో అద్భుతంగా, ఇంకా గంటలు ఇందాక ప్రదీప్ సార్ అన్నారు, సార్ 1000 గంటలు ధ్యానం చేసి వచ్చారు అని. అలా సార్ సమక్షంలో 40 డేస్ జూమ్లో చేయటము, 40 డేస్ సార్ సమక్షంలో లైవ్లో సార్ వాళ్ళ ఇంట్లో ఉండి చేయటం అన్నమాట. అలా గంటలు సాధన చేయటానికి కోసమే నేను గుడాకేశకు వచ్చాను. అయితే గుడాకేశ ద్వారా ఆ సాధన ఎక్కువ చేయటం ద్వారా నేను ఎన్నో అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అన్ని రకాలుగా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రదీప్ సార్, ఇన్నర్ చేంజ్ అయితే అవుటర్ చేంజ్ అవుతుందని. అలా నా ఇన్నర్ చేంజ్ కావడం, నా అవుటర్ లైఫ్ మొత్తం మెడిటేషన్ ద్వారా ఏదైతే పొందుతారో, ధ్యానం సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి అన్నీ సాధించాను. కంప్లీట్గా నేను సాధించుకున్నా. ఓన్లీ స్పిరిచువల్ సర్వీస్ చేయడానికి మాత్రమే ఇప్పుడు నేను నిలబడ్డాను అంతే. మనకి ప్రభు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏం చెప్తూ ఉంటారంటే, మీరు ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతి క్షణము ఆనందంగా ఉండడమే ఈ విశ్వానికి మీరు చేసే అతి గొప్ప సేవ. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, అందరూ ధ్యానం చేయాలి, నాలాగా అన్ని రకాలుగా ఆనందంగా ప్రతి క్షణం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జయశ్రీ గారు, కొల్లాపూర్ జయశ్రీ గారు, వారి సిస్టర్ రావాలి. ధనలక్ష్మి గారు. సో కొల్లాపూర్లో కూడా ఈ మధ్య చంద్రకళ మేడం, కృష్ణవేణి మేడం వెళ్ళి క్లాసెస్ చెప్పారు. వాళ్ళు చక్కగా ప్రతి శనివారం క్లాసెస్ పెట్టుకుంటారు. ప్రతి శనివారం బోల్డ్ ఎంతమంది వస్తారు అక్కడికి. వాళ్ళకి మన గుడాకేశ మాస్టర్స్ వెళ్ళి క్లాసెస్ చెప్తూ ఉన్నారు. జయశ్రీ మేడం గారు కూడా అక్కడ ఆ ధ్యానులందరూ గుడాకేశలు అవ్వాలని, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ గుడాకేశ క్లాసెస్ పెట్టాలని ఆవిడ ఊళ్ళూరుతూ ఉంటారు. సో ఆవిడ నుంచి కూడా విందాం. మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైన రోజు ధనలక్ష్మి గారి జీవితంలో, ఆవిడ పుట్టినరోజు కూడా. మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి, స్వర్ణమాల మేడానికి, మన గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్ గారికి, ప్రదీప్ సార్కి శతకోటి పాదాభివందనాలు. మరి నేను కూడా 8 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నా. అంటే నాకు ఈ గుడాకేశ ఒక మాస్టర్ ద్వారా తెలిసింది. ఇంకా సాధన పెంచుకోవాలని చెప్పి, సాధన ఏ విధంగా పెంచుకోవాలని నేను అనుకుంటుండేదాన్ని. అప్పుడు
ఆ మాస్టర్ ద్వారా గుడాకేశులు అయితే నైట్ అంతా సాధన చేస్తారని చెప్పారు. మా మరదల్ని జాయిన్ చేసింటే తనతో పాటు నేను కూడా జాయిన్ అయినప్పుడు నేను అంత అంటే T7 బ్యాచ్లో జాయిన్ అయినా. అంటే జాయిన్ అయినా కానీ ఎక్కువ ఏం చేసుకోలేదు, ఒక 3 అవర్స్ 4 అవర్స్ అంతే. ఆ 4 అవర్స్ చేసుకున్నప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆసన స్థితి కానీ ఒక 1 అవర్ కూర్చోగలగడం, 2 అవర్స్ కూర్చోగలగడం, 3 అవర్స్ కూర్చోగలగడం, అట్లా బాగా అనిపించింది. బాగా అనిపించి ఈ సాధన ఇంకా పెరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను మా కొల్లాపూర్లో ఒక 40 వారాలు ధ్యానం వీక్లీ 1 టైం పెడతారు. అయితే ఆ వీక్లీ 1 టైంలో 1 డే క్లాసెస్ పెడతారు. ఆ క్లాసెస్లలో చంద్రకళ మేడం ఒకసారి వచ్చి 100 అబవ్ వచ్చారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగుందని చెప్పి. తర్వాత కృష్ణవేణి మేడం వచ్చారు. ఇంకా ఈరోజు కొత్తగా మా కొల్లాపూర్ వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇలా గుడాకేశ ధ్యానం అంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చాలా ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నారు, చూద్దాం అన్నట్టుగా చాలామంది వచ్చారు కొల్లాపూర్ నుంచి కూడా. చాలా బాగా అనిపించింది ఈరోజు కూడా. నేను కూడా కంటిన్యూ చేస్తా గుడాకేశ ధ్యానం. మరి ఇంకా మా చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి, ఇంకా మా కొల్లాపూర్లో ఇంకా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే కూడా ఇంకొక 10-15 వారాలు సాటర్డేలు వస్తాయి. అక్కడ అందరూ రావచ్చు, క్లాసులు చెప్పవచ్చు. ఆ గ్రామాలకు కూడా గుడాకేశ ధ్యానం మరి అందరికీ సాధన పెంచి అందరూ కూడా ఆనందంగా బ్రహ్మానందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వారి సిస్టర్ ధనలక్ష్మి గారు. హలో సార్, నేను ఒక టీచర్ని. నాకు ధ్యానం అంతగా ఏం తెలియదు. కాకపోతే ఏమైందంటే సార్, రీసెంట్గా మా సార్ ఎక్స్పైర్ అయ్యారు సార్. 6 మంత్స్ అవుతుంది. నేను ఉన్నటువంటి డిప్రెషన్లో మా వదిన బాగా ధ్యానంలో చాలా ఎక్కువ ఉండేదన్నట్టు 6 ఇయర్స్ నుంచి. ఈ డిప్రెషన్ నుంచి నన్ను బయట తీసుకురావడం కోసం ఒక సార్ ద్వారా, ఒక మాస్టర్ ద్వారా మాట్లాడిస్తే ఈ అడ్వైజ్ ఇవ్వడం జరిగింది సార్. అందులో భాగంగానే నేను ప్రాక్టీస్ చేస్తున్నా సార్. నాకైతే మంచి అనుభవాలే వస్తున్నాయి. ప్లస్ ఏంటంటే నేనున్నా అని మా సార్ మాత్రం నాకు అడ్వైజ్ ఇస్తున్నారు సార్. ఏదన్నా విషయంలో ఉంటే కూడా నాకు మెసేజ్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మా సార్ తోటి మాట్లాడే అవకాశం కూడా నాకు రావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఖచ్చితంగా మీకు వస్తుందమ్మా, మీరు ఆయనతో మాట్లాడవచ్చు. మీరు ఈ ధ్యానం ఇంకా లోతుగా చేస్తే మీరు సంభాషించవచ్చు, మీరు దుఃఖం నుండి బయటపడతారు. మీరు ఎంత ధ్యానం చేస్తే అంత ఆత్మజ్ఞానం వస్తుంది, ఎంత ఆత్మజ్ఞానం వస్తే అంత దుఃఖం నుంచి బయటపడతారు. ఎంత ధ్యానం చేస్తే అంత మీ మూడో కన్ను ఉత్తేజితం అవుతుంది, కమ్యూనికేట్ చేయొచ్చు. మరొకసారి చెప్పండి కొడదాం. కర్ణాటక నుంచి ఎంతమంది మాస్టర్స్ వచ్చారు? ఒకసారి నుంచోండి, లేచి నుంచోండి. కర్ణాటక నుంచి వచ్చిన మాస్టర్స్ అంతా. కర్ణాటక, ఓకే, వండरफुल, हाँ ओके, थैंक यू. एंड जो आंध्रा और तेलंगाना और कर्नाटका से अलग राष्ट्रों से कितने जने आए? एक बार हाथ उठाए, खड़े हो जाए. ओके, चंद्रपुर मास्टर्स. हाँ, जो लोग आंध्रा, तेलंगाना और कर्नाटका से अलावा, सो दिल्ली से आए, राइट? हाँ, दिल्ली से आए, मुंबई से आए, चंद्रपुर से आए. సో ఒకసారి వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి క్లాస్కి వచ్చారు. కేక్ వస్తుందండి. ఇందులో యాదగిరి మేడం రావాలి, మీరు కూడా రావాలి ప్లీజ్. సో ఈరోజు మరి మేడం బర్త్డే కాబట్టి మనం ఆవిడ చేత
కేక్ కట్ చేయిస్తున్నాము. కేక్ కూడా తీసుకొచ్చారు సార్. ఇక్కడ కేక్ కట్ చేయొచ్చా అని అడిగారు. ఇంకా అడిగిన తర్వాత ప్లీజ్ మేడం, ప్లీజ్ గో అహెడ్. ఆనందంగా హ్యాపీగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు ధనలక్ష్మి మేడం, టీచరు, హెడ్ మాస్టర్ కూడా మేడం. వాళ్ళ పిల్లలందరూ గుడాకేశాలు కావాలని మేడం ఫస్ట్ కేకు గుడాకేశ మాస్టర్కి, గ్రాండ్ మాస్టర్కి ఇచ్చారు. అందరూ గుడాకేశ్లు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మరి మనం త్వరగా ఎక్స్పీరియన్సెస్ విందాం, క్విక్గా. ఓకే, ప్రమోద్ సార్కి, ప్రదీప్ సార్కి, ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. నేను యాదగిరి నుంచి, యాదగిరి అంటే కర్ణాటక, అక్కడి నుంచి ఫస్ట్ సారు జూమ్ క్లాస్లో అటెండ్ అయినప్పుడు ఒక 7-8 మంది అయినా వెళ్దాము అని అనుకున్నాను. తర్వాత ప్రయత్నం చేశాను ఫోన్ల ద్వారా, దాని ద్వారా. వాకింగ్కి వస్తారు, మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంది. వాకింగ్కి వచ్చిన ఆడవాళ్ళని 2 నిమిషాలు కూర్చోండి, మెడిటేషన్లో చూడండి అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఈరోజు ఇక్కడికి 20 మంది వచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా అమ్మాయి ఉంది, గుడకేస్ 41 డేస్ కంప్లీట్ చేసింది. అమ్మాయితో పాటు నేను కూర్చోలేకుండా ఉన్నాను, నాకు కొంచెం ఆరోగ్యం బాగలేక. పనుకొనే చేశాను గుడకేశ ధ్యానం. దాని ద్వారా మా అమ్మాయి నాకు ఎనర్జీ పాస్ చేసి నా ఆరోగ్యాన్ని బాగుపరిచింది. దానికి కూడా నా కూతురికి థ్యాంక్స్. ప్రమోద్ సార్కి, ప్రదీప్ సార్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మరి యాదగిరి అనే డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంది. అక్కడి నుంచి వాళ్ళు 20 మంది కలిసి వచ్చారు ఇక్కడికి. ఒకసారి యాదగిరి మాస్టర్స్ అందరికీ, కర్ణాటక మాస్టర్స్ అందరికీ మనం చప్పట్లు కొడదాం. కృష్ణతేజ ఆన్ పాపులర్ డిమాండ్. కృష్ణతేజ ఎక్కడున్నా రావాలి ప్లీజ్. కృష్ణతేజ నా చిరకాల మిత్రుడు. చాలా సంవత్సరాల నుంచి మాకు అనుబంధము, పరిచయము. మరి ఇప్పుడు ఆయన గుడాకేశ చేయడం నాకు చాలా ఆనందదాయకము. ఆయన చక్కగా గోమాతలతో ఉంటూ చాలా చేస్తుంటారు ఆయన. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు ఎన్నో రూపాల్లో ఈ సృష్టిలో సాధకుడికి అందిస్తూ ఉంటారు. ఆ పరబ్రహ్మం ఎన్నో అవతారాలు ఎత్తుతూ మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని మేల్కొలుపుతూ, మనకి పరిచయం చేస్తూ, మనని పరమాత్మలుగా తీర్చిదిద్దుతూ, ఎప్పటికప్పుడు ఎరుకపరుస్తూ ఎన్నో రూపాల్లో ఈ భూమి మీద అవతారికలు ఎత్తుతూ ఉంటారు. అట్లాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని పక్కనుంచుకొని ఆయన ప్రెజెన్స్లో మాట్లాడడం, అది మహాశివరాత్రి రోజు మాట్లాడడం నా జన్మజన్మల కోట్ల జన్మల సాధనా ఫలంగా ఫీల్ అవుతున్నాను మేడం. సార్ థ్యాంక్ యూ. ఆ యొక్క ఈ జన్మలో ఆ సాధన తాలూకా ఆ సంతృప్తి, ఆ సదా ఆనందం. అంతకుముందర 2005 నుంచి ధ్యానం చేస్తున్నాం, శివతత్వాన్ని తెలుసుకున్నాం. బట్ గుడాకేశ సాధనలోకి వచ్చాక సదాశివులుగా జీవిస్తున్నామని చెప్తాం అనమాట అండి. సదా ఆనంద స్థితిలో, సదా మంగళకరమైన దృష్టితో, సదా దివ్యమంగళ దృష్టితో. అంటే ఆ సదా అని ఆ మెయింటెనెన్స్, ఆ నర్చరింగ్, ఆ నరిష్మెంట్ ఆఫ్ ద సోల్ అండ్ ద గ్రాండ్నెస్ ఆఫ్ ద సోల్ ఎనర్జీ,
That's what we had experienced in the Gudakesha by the grace and by the knowledge and by the tips of the Grandmaster Prabodh Achyuta garu. ఆయన స్థూలానికి మనలాగే ఒక మానవ శరీరంగా ఒక 20 ఏళ్ళ సాధకుడుగా కనిపిస్తున్నా ఆయన ఈ భూమి మీద అందరినీ గ్రాండ్ మాస్టర్లుగా, అంటే అందరూ ధ్యానం చేశాక అంతో ఇంతో బుద్ధి వికసించి శాకాహారులు అయ్యాము, అంతో ఇంతో పక్క వాళ్ళని కామెంట్ చేయడం, క్రిటిసైజ్ చేయడం మానుకున్నాం. అంటే బుద్ధత్వాన్ని అటైన్ చేసాం. బట్ బుద్ధ భగవానుడిగా తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి మహానుభావులు మన పక్కన. నాకు లాస్ట్ విఎంసీ ఇంటర్వ్యూకి చంద్రకళ మేడం ద్వారా అరేంజ్ చేసినప్పుడు ఆ రోజు మార్నింగ్ వచ్చింది మెసేజ్, బుద్ధత్వానికి బుద్ధ భగవానుడి తత్వానికి ఏంటి ఏ వ్యత్యాసము అంటే, మాస్టర్ బుద్ధత్వం వచ్చిన వాళ్ళు, గ్రాండ్ మాస్టర్స్ బుద్ధ భగవానుడు, కృష్ణ భగవానుడు. అందుకే దోస్ హ్యాడ్ యాడెడ్ ఆ భగవానుడు అంటే దే ఆర్ ఎంత అంటే వాళ్ళ ప్రెజెన్స్లో వాళ్ళ చైతన్యాన్ని తలుచుకున్నా కూడా వి విల్ ఎన్లైటన్ అనమాట అండి. వి విల్ బికమ్ ఆల్సో గ్రాండ్ మాస్టర్స్. వి విల్ బికమ్ ఆల్సో గ్రాండ్ మాస్టర్స్. అలాంటి గ్రాండ్ మాస్టర్స్ని ఈ భూమి మీద సృష్టించడానికి ఆ యొక్క మహాసంకల్పం తీసుకుని వచ్చినటువంటి ప్రబోధ్ మాస్టర్ గారి ప్రెజెన్స్లో ఈ భూమండలం అంతా బుద్ధ భగవానులుగా, ఈ భూమండలం అంతా కృష్ణులుగా, ఈ భూమండలం అంతా ఆదియోగిలుగా, అందరూ సదాశివతత్వంతో అంటే సదా ఆనందంగా. సార్ అన్నారు చూడండి ఇందాక పాట, ఏ పాట తీసుకున్నా ఆనందంగా, ఆనంద తాండవం అని అన్నారు. అది ఎమోషన్స్లో ఉన్నప్పుడు రుద్రతాండవంగా ఎన్నో ఆ తాండవానికి మనమే ఇదవుతూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం ఒక మాస్టర్, అది కూడా గ్రాండ్ మాస్టర్ ప్రెజెన్స్లో మనం ఉండి ఆ సాధనని తీసుకున్నప్పుడు ఎప్పుడు సదాశివులుగా ఉంటాం, ఆ దేవులుగా ఉన్నాం. బట్ మహాదేవులుగా తీర్చిదిద్దుతుంది గుడాకేశ సాధన. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ ఎక్స్పీరియన్స్డ్ త్రూ మై గుడాకేశ జర్నీ. నా పేరు కృష్ణతేజ, మాది తాడేపల్లిగూడెం. నేను T3 బ్యాచ్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ 15 డేస్ అంటే ఒప్పుకోపోవడం కాదు, కానీ నాకు సార్ని ఆ ఫీల్ అయ్యి దాన్ని నేను అనుమతించుకోవడానికి నాకు 15 డేస్ పట్టింది. బట్ సార్ లేరు అని అన్నారు 40 డేస్. బట్ సార్ని ఎప్పుడు తలుచుకున్నా కూడా ఆయన వచ్చి చేశారండి. ఆ యొక్క చైతన్యం. మేము ఒక 3 డేస్ వర్క్షాప్ హోస్ట్ చేశాను సార్, వేరే వాళ్ళు అడిగితే. ఆ 3 డేస్లో మేము అనుకున్నప్పటికీ అయ్యేటప్పటికీ ఫిజికల్గా ఎన్నో ఛాలెంజెస్ వచ్చినాయి. ఎప్పుడైనా మా శక్తికి మేరకు చేసేసి గురువు మీద పెట్టేస్తే, అంటే గురువుని తలుచుకుని ఆ చైతన్యంగా ఫీల్ అయ్యి ఆయన మీద పెట్టేసాం, అన్ని పనులు అత్యద్భుతంగా పూర్తి చేయబడ్డాయి. అది సార్ యొక్క చైతన్యపరమైన ప్రెజెన్స్తో అండ్ ఆ చైతన్యపరమైన సాధనతో. మేము 3 ఉన్నాము, 30 మందిని హోస్ట్ చేసాం 3 డేస్ పాటు. అంటే సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు సార్ ఇవాళ. కానీ ఆ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కడ కోల్పోనటువంటి కాన్ఫిడెన్స్, అంటే థాట్ లెవెల్లో కూడా మన ఎనర్జీ కానీ మనకి హెజిటేషన్ కానీ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ అన్నీ దానికి ఆపోజిట్గా ఉంటాయి. హెజిటేషన్ అయిపోయి డౌన్ అయిపోవాలి. అట్లాంటి టైంలో మాకు గుడాకేశ సాధన, మా ఇంట్లో మేము 3 ఉన్నాం, 3 వచ్చాం, 3 గుడాకేశ సాధన చేస్తున్నాము. ఎక్కడ ఒక్క థాట్ లెవెల్లో ఒక్క నెగటివ్ కాదు కదా, న్యూట్రల్గా ఉన్నాము, ఎయిదర్ హ్యాపీయర్గా ఉన్నాం. బాగా స్ట్రెస్ఫుల్గా అనిపించినప్పుడు అప్పుడు కూడా మెసేజ్ ఏమొచ్చిందంటే, ఒత్తిడి తీసుకునేది వజ్రం అవ్వడానికి, ఒత్తిడి తీసుకునేది వజ్రంగా నీ యొక్క ప్రీషియస్నెస్ పెంచుకోవడం కోసం నీ యొక్క సోల్ ఎంపిక చేసుకుంది, అంతేగాని అది మామూలు ప్రెషర్ అని అనుకోవద్దు. యాజ్ ఏ కామన్ హ్యూమన్గా ఏమనుకుంటామంటే, మనం బాగా ప్రెషర్ ఫీల్ అయినప్పుడు దాని నుంచి రిలీజ్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. బట్ ఒక కోల్గా ఉన్న మనం ఒక డైమండ్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనుకున్నప్పుడు ఆ ప్రెషర్ అన్న ఫీలింగ్ లేకుండా దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించుకుని దానిగా స్వీకరిస్తే వి విల్ బికమ్ ఎ డైమండ్. దట్ సార్ డైమండ్ ఫార్ములా మనకి ఇచ్చినారు ఈ మధ్యనే రీసెంట్లీ. గుడాకేశ సార్ డైమండ్స్ అందరూ ఎఫోర్డ్ చేయలేరు. అందుకని అంటే ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు తక్కువని కాదు ఇక్కడ, వాళ్ళ చాయిసెస్ వాట్ ఎవర్ వి చూస్. ఇవాళ మనం ఏం చూస్ చేసుకున్నామో మన లైఫ్లో, మన కమింగ్ 3 to 5 years తర్వాత అది మనందరం మేనిఫెస్ట్ చేసి దాన్ని రీప్ చేస్తాము, దాన్ని హార్వెస్ట్ చేస్తాము, అది యూనివర్స్ అందరికీ పంచుతాం. బట్ యాజ్ ఎ గుడాకేశ మాస్టర్గా మీరు 40 డేస్లోనే మీరు అది రీప్ చేయగలుగుతారు, హార్వెస్ట్ చేయగలుగుతారు, యూనివర్స్ అంతటికీ పంచగలుగుతారు. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ అండి, చక్కగా క్లాప్స్ కొడుతూ. మరి కృష్ణతేజ గారు చాలా పవర్ఫుల్ సెంటెన్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట తన ఫ్లోలో. వజ్రపు అంటే వజ్రమే, మరి వజ్రపు
మాటలు అనమాట. మాటలు ఎలా ఉండాలి? ముత్యాల్లా ఉండాలి కదా. మాట్లాడితే నవ్వుతే ముత్యాలు లాలుతాయి అంటారు. ఈయన మాట్లాడితే వజ్రాలు లాలుతుంటాయి. రాలేయా? పట్టుకున్నారా? ఎంతమంది క్యాచ్ చేశారు వజ్రాల్ని? క్యాచ్ చేశారా? వెరీ గుడ్, క్లాప్స్ మీ అందరికీ. సో ఫ్రెండ్స్, మరి ధ్యానము నిర్విషయం, మన ఆలోచన లేకుండా ధ్యానం చేస్తే చాలా లాభాలు ఉంటాయి. అది చేయడం అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఆనందం అనేది తర్వాత ముక్తి. అంటే ఎటువంటి బాధల్లోంచి కూడా కోపం లేకుండా, బాధలు లేకుండా, భయం లేకుండా ఉండడం ముక్తి అనమాట. ఆ ముక్తి స్థితి అందరూ సాధిస్తారు. అది మామూలుగా ఎవరికి వాళ్ళు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఎంతో గురువుల దగ్గర, సోకాల్ గురువుల దగ్గరికి వెళ్ళి అలా వెళ్తూ కొన్ని జన్మలు పడతాయి. కానీ ఈరోజు మీరు గుడాకేశకు వచ్చారంటే అది మీరే ఎన్నో జన్మల్లో అవన్నీ చూసి వచ్చారన్న వారు, ఎన్నో పుణ్యకర్మలు చేసుకున్నవారు మాత్రం ఇక్కడ రాగలిగారు. ఈ అవకాశాన్ని చక్కగా మీ లోపంచి ఆటోమేటిక్ గైడెన్స్ వస్తుంది. చక్కగా తీసుకుని మీరు శివుడు మహాశివరాత్రి అంటే ఏదో ఒకరోజా మహాశివరాత్రి వాడు ఒకరోజే జాగరణ ఉండడం అనేది మామూలుగా ఉంటుంది. అయితే మరి ప్రతి రాత్రి ఒక మహాశివరాత్రి రావాలి అన్నది మన గుడాకేశ తత్వం అన్నమాట. ప్రతి రాత్రి మహాశివుడిలానే మనం ధ్యానం చేయాలి. చేద్దామా? ఎందుకు కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలి ఫ్రెండ్స్? ఒక దానిలో బెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు మనము నెక్స్ట్లోకి బెస్ట్కి వెళ్ళాము? ఆటోమేటిక్గా వెళ్ళాలనిపిస్తుంది. ఎంతమందికి వెళ్ళాలనిపిస్తుంది? ప్రతి రాత్రి శివరాత్రి చేయాలి. మహాశివరాత్రి అంత గొప్పగా మనం ఉండాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మేము అందరం సపోర్ట్ చేస్తాము. ఓకే, మిమ్మల్ని అంతా చేయి పట్టుకుని తీసుకెళ్తాం అన్నమాట. అదొక విద్య. తెలిసిన వాడికి ఏదైనా ఈజీగా ఉంటుంది, తెలియని వాడికి చాలా ఆపసోపానాలు పట్టాలి. ఇదేంటి మ్యాథమెటిక్స్ ప్రాబ్లం, అయ్యో బాబోయ్, వాడు పుస్తకం ఉన్నా కానీ, అది గూగుల్ ఉన్నా కానీ అంటే అది అర్థం చేసుకోవడానికి టైం పడుతుండొచ్చు. ఒక టీచర్ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఫాస్ట్గా నేర్చుకున్నట్టు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ గుడాకేశ మాస్టర్స్ అందరూ మీ గైడెన్స్ చాలా చక్కగా వచ్చారు. కొన్ని కోర్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మరి జాయిన్ అవ్వండి. మీరు దీని లోపల ఒక ఫాస్టెస్ట్గా మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ని మనం తీసుకువెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా జాయిన్ కండి. ఎవరైతే గుడాకేశ జాయిన్ కాలేదో గుడాకేశ జాయిన్ అయ్యి చూడండి. రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఎవరెస్ట్ ఎక్కితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది గుడాకేశ. అన్ని సాధనల్లోకి ఎవరెస్ట్ లాంటి సాధన గుడాకేశ. మీకు అత్యంత సులువుగా సునాయాసంగా మీ ఇంట్లోకి జూమ్ ద్వారా తీసుకొస్తున్నారు ప్రబోధ్ గారు. మరి ఇక్కడ ఈ లీడర్షిప్ టీం అంతా కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు. మరి ఇప్పుడు ఒక విశేషం ఏంటంటే మనం గుడాకేశ క్యాలెండర్ని డాక్టర్ వినయ్ గారు రావాలి స్టేజ్ పైకి. అట్లానే చెన్నై మాస్టర్, చెన్నై నుంచి ఎంతమంది వచ్చారు? ఒక్క పర్సన్ వచ్చారు. చెన్నై మాస్టర్ కూడా రావాలి. ఓకే, తర్వాత సునీత మేడం వాళ్ళ హస్బెండ్ రావాలి. సార్ మీ పేరు నాకు తెలీదు, మీరే నన్నేనా అని అనుకుంటున్నారు, మీరే సార్. ప్లీజ్. సో మనం ఈరోజు గుడాకేశ తెలుగు క్యాలెండర్ని మనం ఓపెన్ చేసుకుంటున్నాం. గుడాకేశ తెలుగు క్యాలెండర్. మనం వీరబ్రహ్మం గారి చేతుల మీదుగా గుడాకేశ క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటున్నాం. ప్లీజ్ సార్. అండ్ డాక్టర్ వినయ్ గారి చేతుల మీదుగా కూడా. యా, ప్రబోధ్ గారికి. సో డాక్టర్ వినయ్ గారు ప్రింట్ చేయించారు. ప్రవీణ్ గారు ఇక్కడ లేరు, ఆయన అది డిజైన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వీరబ్రహ్మం గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. కొట్టొచ్చు చెప్పట్లు. సో ఒకసారి చంద్రపూర్ టీం నుంచి అభిజిత్ గారు, నితిన్ గారు
ఉన్నారా? అభిజిత్ జీ అండ్ నితిన్ జీ ఫ్రమ్ చంద్రపూర్. ఓకే, క్విక్ విల్ జస్ట్ టేక్. అభిజిత్ గారు ఏంటంటే ప్లీజ్, అభిజిత్ గారు ఆయన గుడాకేశ చేశారు చంద్రపూర్లో. ఆయన ఒక్కరు చేశారు ఫస్ట్. ఆయన ఒక్కరు చేసి ఆయన ఏం చేశారు, 40 nights కంప్లీట్ చేశారు. కంప్లీట్ చేసి ఒక కేక్ కోసారు. కేక్ కోసి దాన్ని వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. ఆ స్టేటస్ చూసి ఆ చంద్రపూర్లో ఉన్న వాళ్ళంతా ఏంటిది అని అడిగారు. ఏంటిది, నేను ఇలా గుడాకేశ సాధన 40 రాత్రులు చేశాను అని అనగానే వాళ్ళంతా చేయడం స్టార్ట్ చేశారు. అలా నితిన్ సార్, నీలిమా మేడం, సంధ్యా మేడం, ఇలా వీళ్ళంతా ఒక చాలా పెద్ద టీం ఏర్పడింది చంద్రపూర్లో గుడాకేశ చేసేవాళ్ళు. ఆ గుడాకేశ చేసేవాళ్ళు ఏర్పడి అప్పుడు అడిగారు మాకు వర్క్షాప్ కావాలి అని. అప్పుడు చంద్రపూర్లో ఒక అద్భుతమైన వర్క్షాప్ క్రియేట్ అయింది. ఈరోజు బోల్డ్ అంతమంది గుడాకేశ సాధకులు చంద్రపూర్లో ఉన్నారు. ఒకసారి చంద్రపూర్కి గట్టిగా చప్పట్లు కొడదాం. नमस्कार दोस्तों, मैं अभिजीत चंद्रपुर से, और गुडाकेश साधना मुझे आज मैंने 228 दिन पूरे किए हैं. थैंक यू प्रदीप सर, थैंक यू प्रबोध सर. ये साधना शुरू कर दे तो मुझे थोड़ा सा डर लगा था कि मैं ये कर पाऊँगा या नहीं. एक ऐसा मुकाम आया था जिससे साधना शुरू होने वाली थी, क्योंकि साधना बढ़ानी भी थी, क्योंकि ध्यान से बहुत बेनिफिट मिल रहे थे. जैसे 1 घंटा ध्यान पर मैं पहुंच चुका था, 1 घंटा से फिर 3 घंटा ध्यान बढ़ाया, क्योंकि ध्यान से बहुत फ़ायदा हो रहा था और आगे बढ़ाना था ध्यान को. तो जगह नहीं बची थी, टाइम नहीं बचा था. दिन में 3 घंटा सुबह कर लेते थे, फिर दोपहर में भी जॉब रहती थी और परिवार को समय भी देना पड़ता था, और शाम को आकर फिर सोना भी था 11 बजे, क्योंकि सुबह 3 बजे उठना है करके. तो बहुत थोड़ा चल रहा था, पर जैसे ही गुडाकेशा का ट्रेन योर माइंड में इंट्रोडक्शन हुआ तो एकदम से क्लिक हो गया कि ये चीज़ मुझे पहुंचा सकते ही है ऊपर. तो मैंने ये सिलेक्ट कर लिया कि मुझे करना है. अभी कैसे करना है, एनरोल कर लिया. फिर थोड़ा मन में बहुत विचार भी आया कि मुझसे होगा या नहीं होगा, क्योंकि नींद मुझे बहुत प्यारी थी पहले. पर मैंने तय कर लिया कि मुझे अभी जाना ही आगे. बैकडोर पूरा बंद कर लिया, और फिर जैसे ही फर्स्ट डे कंप्लीट हुआ तो एक अलग सा एक शक्ति महसूस हुआ अंदर, और बहुत इजीली हुआ. ये सबसे बड़ी बात है. गुडाकेशा में बहुत इजी जर्नी होती है. थोड़ा सा फेथ और मास्टर का बहुत बढ़िया सपोर्ट है. थैंक यू. और ये 5 दिन मैंने जैसे ही कंप्लीट कर लिए तो बहुत एकदम से, फिर तो एकदम स्मूथ हुआ. फिर तो पता ही नहीं चला अभी 230 डेज कैसे हो गए. और बहुत सारे बेनिफिट्स मिले हैं. इवन मुझे लगता है कि आज एक ऐसा एक बॉक्स भरा है बेनिफिट्स का. इवन हर क्षण मिराकल हो रहे हैं. जिसे मैंने लोग कहते हैं ना कि ऐसे मेरे साथ ऐसे हो रहा है, वैसे हो रहा है. मैं आज एक देख पा रहा हूँ कि हर 1 घंटे में, आधे घंटे में बहुत आश्चर्य है. एकदम आंखें ऐसे चौंक जाती है एकदम से. यानी ऐसे भी हो रहा है, वैसे भी हो रहा है. जीवन में सारी घटनाओं में हर एक घटनाएं हो रही है. अच्छी हो रही है, मीडियम हो रही है, बुरी हो रही है, या बहुत यानी सफरिंग भी हो रहा है, पर ऐसे खल नहीं रहा है अंदर. बहुत यानी कुछ मिल रहा है. ऐसे सब घटनाएं कुछ देकर जा रही है, और इतना कुछ देकर जा रही है ना, तो ऐसे लग रहा है कि ये जीवन सही में मेरा जीवन है. तो सारा का सारा श्रेय प्रभु सर को है. और इतना
बढ़िया जीवन मिला है। वही जॉब है, वही परिवार है, वही सैलरी है, वही दोस्त है या बहुत चीज़ है, पर मिल बहुत रहा है और ऐसा लग नहीं रहा कि 6 महीने में पूरा 360 डिग्री कंप्लीटली। और बहुत आश्चर्य लग रहा है कि 6 महीने पहले इतना चेंज हो सकता था जीवन में पूरा। और मज़ा बहुत आ रहा है दोस्तों, यानी ये वर्ड मैं कभी यूज़ कर पाऊँगा ऐसे लगा नहीं था मुझे, क्योंकि मेरा एज 42 है और मैं देख पा रहा था कि मैंने मेरा जीवन पूरा अंदर लेके गया था। मैंने स्टडीज़ भी पूरी अच्छे से नहीं की थी, जॉब भी अच्छे से नहीं की, थोड़ा सा कैजुअल था, पर मुझे लग रहा था कि अब ये ऊपर आने का कोई नज़रिया दिख नहीं रहा था। सारी चीज़ें मैं देख पा रहा था कि मुझे कुछ भी नहीं आ रहा है सारी चीज़ें, तो मैं ये फार्मूला कैसे बिठाऊँ और कैसे ऊपर लेके जाऊँ, ये मैं होप भी छोड़ चुका था। पर मुझे लगा कि बहुत प्रयास होगा या एट द एज ऑफ 60 या कुछ ऐसे वैसे चलते चलते बेटा मुझे खींच के लेके जाएगा, ऐसे लगा। पर आज मैं देख रहा हूँ कि बहुत स्मूथ लग रहा है, यानी ऐसे लग रहा है कि ये जीवन सही में मेरा जीवन है क्या। हर दिन एक ऐसे लगता है कंप्लीट जीवन जी रहा हूँ मैं। सुबह उठता हूँ, फिर दिन भर सुबह से खुशी होती है और एक नया जीवन चल रहा है। दोपहर में भी एक बहुत सुंदर स्टार्ट, सारी चीज़ें बहुत सुंदर होती रही, हर दिन नई होती है, सेम कुछ भी नहीं रहता है, ऐसे मुझे महसूस होता है। हर रोज़ नई खुशी, वही चीज़ें रहती है, पर ऐसे नया नया लगता है और एक उम्मीद भरा जीवन लगता है। और सोते हुए बहुत सुकून महसूस होता है कि बहुत अच्छे से दिन गया और 100% से ज़्यादा दिया, और एक अच्छा लगता है बहुत कि एक कुछ मिला है और उसे बहुत अच्छे से जीवन जी रहे हैं। थैंक यू, थैंक यू, थैंक यू, थैंक यू, థ్యాంక్ యూ సార్. అభిజిత్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఏమంటున్నానంటే అదే జీవితము, అదే జాబు, అదే శాలరీ, అన్నీ అవే ఉన్నాయి, కానీ జీవితం నుంచి నాకు ఇంకా ఎక్కువ దొరుకుతుంది గుడాకేశ చేసినప్పటి నుంచి. ఇంకా ఎంతో ఆశావహంగా ఉంది, ఎంతో పాజిటివ్గా ఉంది. నా జీవితం ఇంకా ఎక్కువ జీవిస్తున్నాను అనిపిస్తుంది. 100% జీవించడం కాదు, అంతకంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా నేను ఇదే జీవితాన్ని కొత్తగా నూతనంగా వినూతనంగా జీవిస్తున్నాను అని అనిపిస్తుంది గుడాకేశ జాయిన్ అయిన తర్వాత అని చెప్తున్నారు. ఒకసారి అభిజిత్ గారు గట్టిగా చెప్పండి కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన మీరు చూశారు కదా, భావాలను తెలుపుతున్నారు ఆయన. యా, నితిన్ భావే గారు. मैं चंद्रपुर से नितिन भावे बात कर रहा हूँ. आई एम थैंकफुल टू प्रबोध सर, ब्रह्मर्षि पितामह पत्री तथा महावतार बाबा जी, और आप लोगों का भी मैं धन्यवाद अदा करना चाहूँगा कि आप लोग मेरे को सुन रहे हैं. मैं जो मेरी एक्सपीरियंस शेयर कर रहा हूँ आपको, मेरे को आप मतलब मैं आपको शेयर करने के लिए आप लोग यहाँ है, इसलिए मैं आपके साथ शेयर कर पा रहा हूँ. ये गुड़ाकेशा में आने के बाद में मेरे मतलब जो कंपनी के जो एक्सपीरियंसेस है मैं आपसे शेयर करना चाहता हूँ. हमारे साथ में जो मैं स्टील अथॉरिटी ऑफ इंडिया में काम करता हूँ, तो मेरे साथ में काफ़ी सारे लेबर से करीब 40 लेबर से मेरे साथ में काम करने वाले. तो मैं उनको शुरुआत में मतलब जैसा भी मैं ध्यान सीखा था उनको सबको ध्यान सिखाया था. काम स्टार्ट करने के पहले हम लोग ध्यान करते थे और ध्यान करने के बाद में काम स्टार्ट करते थे. धीरे धीरे वो सबके साथ में ऐसा अपनत्व बना कि अभी मैं वहाँ नहीं रहते हुए भी मेरे जो लेबर्स है उसी में से एक कोई तो भी लीडर बन जाता है और पूरा काम कंप्लीट कर देता है. जितना मैं काम करा पाता हूँ उससे 10 गुना बेहतर वो लोग काम करें. मतलब मैं छुट्टी पे रहता हूँ उसके बावजूद मेरे से ज़्यादा बेहतर वो काम करते हैं. तो वो टीम स्पिरिट बड़ा है. वो सब लोगों में क्या एकत्व की भावना आ गई है कि सबको लगता है कि वी आर द फैमिली, वी आर द फैमिली. मतलब वननेस का भाव सभी में जागरूक हुआ है. हमारा घर अच्छा रखना चाहिए, हमारा प्लान जो है उसको अच्छा रखना चाहिए, सभी में भाव आया है. तो वो एक दूसरे से कोई अलग नहीं महसूस करता है. किसी को ये नहीं लगता कि मैं उनका साहब हूँ या वो मेरे असिस्टेंट्स है, ऐसा कोई किसी को लगता नहीं. वो सबको क्या लगता है, हम एक ही फैमिली है, एक ही आत्मा. ये भावना सब लोगों में पनपने लगी है. ये सब क्यों हुआ, ये गुड़ाकेशा से हुआ है. ये अब आई एम ऑल्सो थैंकफुल टू अभिजीत सर एंड हिज वाइफ. उनसे हमको इंस्पिरेशन मिला कि हम ये गुड़ाकेशा कर सकते हैं, कि उन्होंने सक्सेसफुली वो गुड़ाकेशा कंप्लीट किया. उसके बाद में मेरे मिसेस ने बोला कि हम लोग गुड़ाकेशा करेंगे करके. तो आई वॉज नॉट कॉन्फिडेंट इन दैट.
तो शुरुआत की मैंने गुड़ा केशा, लेकिन वो सहजता से हो गया। सर की जो एनर्जी है, इट इज़ अ वेरी वंडरफुल एनर्जी। मैं अपने अंदर में भी बहुत सारे चेंजेस महसूस करता हूँ। प्रीवियसली मतलब प्राणी जगत के लिए मेरे अंदर में थोड़ा क्रोध था, मतलब कोई कुत्ता भौंकता था, आई वॉज यूज टू थ्रो स्टोन्स एट दी डॉग, लेकिन अभी वो भावना नहीं आती। कुत्ता भौंकता भी है तो वो मैं उसको समझ लेता हूँ कि वो एक आत्मा है, उसकी आत्मा और मेरी आत्मा सेम है, वननेस का फीलिंग आया। अभी क्या हो रहा है कि जो भी प्राणी है वो मेरे तरफ आता है केयरिंग के लिए, लव के लिए, तो आई यूज टू गिव लव टू दी एनिमल्स आल्सो एंड आई यूज टू गिव लव टू दी प्लांट्स आल्सो। मतलब अभी प्लांट्स मेरे से बात करने लगे जो कि पहले कभी होता नहीं था। आई वॉज नॉट इवन इमेजिनिंग दैट कि प्लांट्स मेरे से बात करते हैं। यदि कोई मेरे को प्रॉब्लम आता है तो मैं प्लांट्स से बात करता हूँ, प्लांट्स मेरे को सोल्यूशन बताते हैं। ये भावना आ गई है, मतलब यूनिवर्स में कोई भी मेरे से दूसरा नहीं, हर कोई मेरे साथ जुड़ा हुआ है। दैट इज ओनली बिकॉज ऑफ द एनर्जी ऑफ प्रभोज सर। दिस इज माई एक्सपीरियंस। और मैं चाहता हूँ कि ये पूरा विश्व गुड़ा केशा बने। आप सब लोगों में वो शक्ति है कि आप भी वननेस की भावना जितनी ज़्यादा उजागर करेंगे, आप सब गुड़ा केशा बन सकते हैं। हर में वो कैपेसिटी है, ऐसा कोई आदमी नहीं कि उसी में कैपेसिटी नहीं है। आप और हम एक है, जो मैं कर सकता हूँ आप भी इजीली कर सकते हैं। सिर्फ अपने अंदर की शक्ति को आपको पहचानना है। और मैनिफेस्टेशन हर चीज़ का होता है, मतलब ऐसी कोई चीज़ नहीं, आप जो भी जिंदगी में चाहोगे आसानी से पालोगे। ये गुड़ा केशा बोले तो साधना का उच्चतम स्तर है। आप ये गुड़ा केशा करने से आप जल्दी से जल्दी साधना की ऊपरी स्टेज पर पहुंच सकते हैं। और हर किसी में ये कैपेसिटी है। और मैं हम सब मतलब चंद्रपुर वाले हम सब चाहते हैं कि सभी विश्व गुड़ा केशा बने। हम हैदराबाद में हैं तो हम चाहते हैं पूरा हैदराबाद में पूरा गुड़ा केशा का माहौल बने, सब लोग गुड़ा केशा बने। थैंक यू वेरी मच। వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు. క్లుప్తంగా ఏం చెప్పారంటే, గుడాకేశకు వచ్చిన తర్వాత నేను వన్నెస్ గురించి నేర్చుకున్నాను, ఏకత్వం గురించి నేర్చుకున్నాను. నువ్వు వేరు నేను వేరు కాదు నామాలికాకి, నువ్వు నేను ఒకటే, మనందరము ఒకటే అన్న భావన నాకు గుడాకేశకు వచ్చిన తర్వాత కలిగింది. ఓన్లీ మనుషులతోనే కాదు, జంతువులతో మొక్కలతో కూడా నేను మాట్లాడగలుగుతున్నాను. మనందరం ఒక ఫ్యామిలీ అన్న భావన కలిగింది. ఆ ఏకత్వం అనే ఆ భావన నా లోపల ఉద్భవించింది గుడాకేశకు వచ్చిన తర్వాత. ప్రబోధ్ గారి అద్భుతమైన శక్తి క్షేత్రంలో నాకు ఈ ఏకత్వం అనే ఆ ఫీలింగ్ కలిగిందని చెప్తున్నారు. సో మనందరం ఫ్యామిలీ. నేను కనుక చేయగలిగితే, నేను గుడాకేశ చేయగలిగితే మీరు చేయగలరు. ఒక మనిషి చేస్తే వేరే వాళ్ళు చేయగలరు, ఎందుకు చేయలేరు? మీరు ఖచ్చితంగా గుడాకేశ చేయగలరు నొక్కి ఒక్క నుంచి చెప్పేళ్ళారు నితిన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ సార్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు గుడాకేశ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా ఇక్కడ? గుడాకేశ జాయిన్ కాని వాళ్ళు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్రబోధ్ సార్ని అడగచ్చు. ఓకే, క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఏమన్నా? యా, ఎనీ క్వశ్చన్స్ అండి? ఎవరైనా అడుగుతారా? కొత్త వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ సార్ అడుగుతారా? ఇక్కడ సార్ ఇక్కడ అడుగుతున్నారు. నా పేరు మల్లేష్ అండి. యాక్చువల్గా నేను ఎన్నో రకాల ధ్యాన సాధన చేశాను. అంటే మళ్ళీ గుడాకేశ ప్రత్యేకించి చెయ్యాలా అన్నదే నా క్వశ్చన్. అంటే నేను ఇక్కడ చూశాను, నేను SSY మెడిటేషన్ చేశాను, సిద్ధి సమాధి యోగా, అలాగే AMC కూడా చేశాను, BST కూడా చేశాను. అలాగే పత్రిజీ గారు మన మెడిటేషన్లో ఎన్నో రోజుల నుంచి సాధన చేస్తున్నాం. అది చేస్తున్నా కూడా గుడాకేశ కూడా ఏమైనా చేయాల్సి ఉంటుందా? అది ఏంటి దానికి మామూలుగా చేసే ధ్యానానికి? అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లెస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉండాలి, యాక్సెప్టెన్స్తో ఉండాలి, వండర్ఫుల్ వర్డ్స్ అనేవి వినడం అనేది జరిగింది. జనరల్గా నేను ఇక్కడ రావడానికి కారణం తేజ గారండి. అంటే నేను వాళ్ళ గోశాలకు వెళ్ళి ఎన్నో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశానండి. అంటే ఇక్కడికి వచ్చి చాలామంది వచ్చి చాలా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. అవన్నీ కూడా వాళ్ళ పిరమిడ్ హౌస్లో, వాళ్ళ గోశాలలో నేను ఆల్రెడీ అవన్నీ పొంది ఉన్నాను. అంటే ఇంకా ఏదో నాలో కూడా కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఈ మధ్యన రీసెంట్గా వేరే ఫీల్డ్లోకి వెళ్తూ మళ్ళీ సాధన కొంచెం మిస్ అయింది. అవన్నీ చేశాను. అవన్నీ సాధన చేసి కూడా మళ్ళీ ఈ సాధన చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇది నా ఒక్కడి గురించి కాదు, ఇక్కడున్న వేరే ఎవరికైనా సరే ఈ విషయం నాతో పాటు అందరూ కూడా తెలుసుకోవాలని అనేది ఒక బ్యూటిఫుల్
క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను నా నుంచి. అది అందరికీ కూడా మెసేజ్ ద్వారా వెళ్ళాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. సో ఫ్రెండ్స్, మనము ఎన్నెన్నో సాధన చేసినా కానీ ఆలోచన రహిత స్థితికి అలా వెళ్ళి మొట్టమొదటి సెకండ్ నుంచి ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళి కూర్చుని ధ్యానం చేయడం అనేది గొప్ప విషయం అన్నమాట. దాని తర్వాత మరి ఆనందం పైన పట్టు సాధించడం అనేది గొప్ప విషయం. ఓకే, తర్వాత భయము, కోపము, ఇంకోటి ఏంటి, బాధలు. మీ యొక్క కర్మలు ఉన్నాయా లేవా ఎంతమందికి తెలుసుకోవాలనుకున్నారు? మీ కర్మలు ఉన్నాయా లేవా ఇప్పుడే మీకు చెప్పేయచ్చు అనమాట. మీరు లాస్ట్ మంత్ ఒక 1 మంత్లో మీరు ఎంత బాధపడ్డారో అదే మీ కర్మ. ఓకేనా? మీ బాధలే మీ కర్మలు. క్లియర్గా మీకు కనిపిస్తాయి, లెక్కలేసుకోవచ్చు. ఇంత బాధపడ్డా అంటే ఇన్ని కర్మలు ఉన్నాయన్నమాట నాకు అని. ఓకే, కర్మలన్నింటినీ తొలగించుకోవాలి. మన బాధారహితమైన జీవితం, ప్రతి సెకండ్ కూడా ఆనందకరమైన జీవితం రావాలి అంటే మరి ధ్యానాన్ని కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడమే ఈ గుడాకేశ. ఓకే, ధ్యానం లోపల లాభాలు ఉన్నాయి, కొన్ని లాభాలు పొందుతున్నాం. దాన్ని మరిన్ని ఎక్కువ లాభాలు తీసుకురావడానికి ఈ గుడాకేశ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు క్వశ్చన్? ఇందులో నేను ఇంకొక క్వశ్చన్ ఉందండి. నా డౌట్ ఏంటంటే నైట్ టైం మొత్తం మనం ఎరుగుతో ఉంటే అది జనరల్గా ఇది డాక్టర్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక సైంటిఫిక్గా చెప్పేది ఏంటంటే ఎరుగుతూ ఉండడం వల్ల దానివల్ల నువ్వు ఇంకా డిఫెక్ట్ అవుతావు కానీ ఎఫెక్ట్ అవ్వవు అని చెప్తారు. కానీ ఇక్కడ వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసిన తర్వాత అది ఎఫెక్టివ్గానే కనిపించారు. అది ఎలా అన్నది అది కొంచెం చిన్న డౌట్ వచ్చా. డెఫినెట్గా మరి మంచి క్వశ్చన్. ఎంతమందికి ఈ క్వశ్చన్ ఉంది? సేమ్ క్వశ్చన్ ఉందా? ఇంకెవరికైనా సేమ్ క్వశ్చన్ ఉందా? సార్కి ఒక్కరికి ఉందా? సార్కి ఒక్కరికి ఉంటే తర్వాత చెప్తాను. ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉందా? ఓకే, ఒకరిద్దరు అడుగుతున్నా. సరే, ఓకే. సో సైంటిఫిక్గా ఒక నైట్ నిద్రపోకపోతే 14 రోజుల ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అని చెప్తారన్నమాట సైంటిఫిక్గా. ఇప్పుడు శివరాత్రి రోజు అయినా నైట్ పూట నిద్రపోలేదు అనుకోండి, 14 రోజులు ఎఫెక్ట్ అవుతుంది బాడీలో అని చెప్తారు. కాకపోతే ఏంటంటే మీరు ఒక సజ్జన సాంగత్యం ద్వారా కొన్ని ఎనర్జీస్ ఇక్కడ కొంచెం పంచడం వల్ల మీకు హెల్త్ పరంగా ఏం ప్రాబ్లమ్స్ రావుగా అయినా కానీ వాళ్ళ మత్తుగా ఉంటుంది. ఉండదని నేను చెప్పను. ఓకే, పొద్దునంతా కూడా మత్తుగా ఉండే అవకాశం ఉంటుంది 1-2 రోజులు. అయితే దాని అన్నీ కూడా మనము ధర్మ సూక్ష్మాలు అంటారుగా, అంటే ఒక సూక్ష్మం బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంది ఏంటి అని చెక్ చేసి సైంటిఫిక్గా నేను ఒక మెషిన్ ఉంటుందన్నమాట. మనం ఎంత నిద్రపోతున్నామో ఆ నిద్రలో క్వాలిటీ నిద్ర ఎంత ఉంది అవన్నీ చెక్ చేసే ఒక మిషన్ ఉంటుంది, ఈఈజీ మిషన్, ఎలక్ట్రానిక్ ఎన్సెఫలోగ్రాఫ్ మిషన్. అది పెట్టుకుని ఎన్నో సంవత్సరాలు టెస్ట్ చేసిన తర్వాత నేనంటే గాఢ నిద్ర ఎవరికి ఎంతైనా 1:15 నిమిషాలు వస్తుందన్నమాట. ఎవరికి? ఒక 25 సంవత్సరాల యంగ్స్టర్స్కి, ఆరోగ్యకరమైన యువతకు 1:15 నిమిషాలు మాత్రమే నిద్ర, గాఢ నిద్ర ఉంటుంది. మిగతా అంతా నిద్రలోకి వెళ్ళడం, నిద్రలోంచి బయటికి రావడం, కలల నిద్ర, కలత నిద్ర. అదే 45 సంవత్సరాలు వచ్చేసరికి 45 నిమిషాలు మాత్రమే గాఢ నిద్ర ఉంటుందన్నమాట మామూలు వ్యక్తులకు. అయితే ఈ మరి గుడాకేశ సాధనలో మనం రిలాక్స్గా అంటే కూర్చున్నా కానీ, ఎరుకతో ఉన్నా కానీ శరీరం డీప్గా తీసుకెళ్తాం అన్నమాట. కాబట్టి దానివల్ల మామూలు నిద్ర కన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా, ఇంకా ఎక్కువ శక్తితో ఉండి ఆరోగ్యం అంతా కూడా ఫస్ట్ శక్తి ఎక్కువ వస్తే ఏమవుతుందంటే ఆరోగ్యం ఫస్ట్ రిపేర్ అవుతుంది, తర్వాత మానసిక ఆరోగ్యం, తర్వాత భయాలు, కోపాలు అన్నిటిపైన మాస్టరీ వచ్చేస్తుంది, బాధలపైన అని అదే ఎన్లైటెన్ స్టేట్కి వెళ్తారన్నమాట. ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్ ఉంది. దానికి స్ట్రక్చరల్గా నేను మరి 10 సంవత్సరాలు చేసి తర్వాత 10 సంవత్సరాలు నేర్పిస్తున్నా కదా, కాబట్టి చాలామందికి ఈజీగా రిజల్ట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నాగేశ్వర రెడ్డి గారు మనకి ఫ్రూట్స్ అన్నీ వచ్చాయి కదా. ఈ వర్క్షాపు ఇంతకుముందు కీసర వర్క్షాప్ కూడా ఆయన కోఆర్డినేట్ చేశారు చాలా చక్కగా. సో ఈ క్యాలెండర్ని ప్రబోధ్ సార్ని నాగేశ్వర రెడ్డి గారికి ఇవ్వాల్సింది కోరుతున్నా. ఒకసారి గట్టిగా చెప్పండి కొడదాం. థ్యాంక్ యూ నాగేశ్వర రెడ్డి సార్, థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్ తీసుకో. నమస్తే సార్. క్విక్గా డైరెక్ట్గా అడగాలి. ఓకే, ఫైన్. సో క్వశ్చన్ వచ్చి సార్, నేను ఆల్రెడీ గుడాకేశ బుక్ చదివాను. క్వశ్చన్ వచ్చి మెడిటేషన్ చేసేటప్పుడు థాట్లెస్ స్టేట్కి వెళ్ళడానికి మీరు ఒక టెక్నిక్ చెప్పారు. మన పీల్చే గాలి, వదిలే గాలి 2 ఉంటాయి కదా, వదిలే దాని మీద ఫోకస్ చేయడం వల్ల మీరు థాట్లెస్ స్టేట్కి వెళ్ళారని చెప్పారు కదా. సో అంటే నేను
అబ్జర్వ్ చేస్తున్నప్పుడు గాలి బిగబట్టినప్పుడు ఎక్కువసేపు ఉండగలుగుతున్నాను. సో అలా చేస్తే మేలా, లేకపోతే గాలి వదిలేసిన తర్వాత అలాగే ఉండడం బెటరా? ఓకే, మీకు ఏది వర్క్ అవుతుందో అది చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, అట్ ది సేమ్ టైం అంటే గాలి బిగబెట్టడం ఉంది కదా, అదేంటంటే అది మాత్రం ఒక 4 నిమిషాల కంటే ఎక్కువ బిగబట్టకండి రోజుకి. ఓకే, అంటే కొంచెం అది మాత్రం బ్యాలెన్స్గా మీ బాడీకి తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు అనమాట. అందరికీ చెప్పొద్దు అనమాట. ఎందుకంటే ఈ టెక్నిక్ బిగబట్టడం అనేది అది హఠయోగానికి సంబంధించింది అనమాట. చాలా ఎనర్జీస్ ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాయి అందులో. యాక్టివేట్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు ఉండాలి. అందుకే గురువు గారు చెప్పినప్పుడు వాళ్ళ సమక్షంలోనే అవి బ్యాలెన్స్ చేయడానికి ఉంటుంది. అందుకే మనం న్యాచురల్గా సహజమైన శ్వాస విధానం వాడతాం అనమాట. ఓకేనా, క్లియర్? ఓకే, మీరు మాత్రం చేసుకోవచ్చు. ఒక 4 నిమిషాలు, రోజుకు 1/4 గంట 20 నిమిషాలు బిగబెట్టిన చేసినా చేసుకోవచ్చు. ఓకేనా, కాకపోతే బిగబెట్టినప్పుడల్లా 4 నిమిషాల కన్నా ఎక్కువ బిగబెట్టద్దు. అంటే అంతసేపు జనరల్గా చేయలేరు, ఏమైనా ఎక్స్పర్ట్స్ అయితే తప్ప. ఇంకా చాలామంది క్వశ్చన్స్ ఉన్నాయి కదా, కాకపోతే మనం వాకింగ్కి వెళ్దాం కాబట్టి మీ క్వశ్చన్స్ అన్నీ కూడా సంతోష్ మేడం నెంబర్ ఉంది కదా, మేడం క్లారిఫై చేస్తారు. ఓకేనా, తర్వాత అండి క్వశ్చన్స్ తర్వాత, ఎందుకంటే మనకు టైం లేదు ప్రస్తుతము. 1 మినిట్ నాకు ఎమర్జెన్సీ అవసరం. 1 మినిట్ క్విక్గా అడగండి. ఓకే సార్, నాకు గుడాకేశ ధ్యానం చెయ్యాలని ఉంది, కానీ ఏంటంటే నిద్ర లేకపోవడం అనేది ఎంత ప్రాబ్లం అనేది అందరికీ తెలుసు. కానీ నేను మెయిన్ అది బొటిక్ రన్ చేస్తున్నాను, నాతో ఐస్తో వర్క్, కానీ ధ్యానం అయితే చేయాలనుకుంటున్నాను. కానీ నేను బొటిక్ రన్ చేసుకుంటూ దీన్ని సాధన చేయవచ్చా? ఏది రన్ చేసైనా చేయొచ్చు. సింపుల్ అండి, అరగంట ధ్యానము 6 గంటల నిద్రతో సమానం. అంటే నేను నార్మల్గా మెడిటేషన్ చేస్తాను, ప్రతిసారి మెడిటేషన్ చేస్తాను. నన్ను చెప్పనండి మేడం. ఓకే, ఇప్పుడు డాక్టర్స్ 6 to 8 అవర్స్ నిద్ర కావాలంటారు. నిద్రలో ఏదైతే జరుగుతుందో ధ్యానంలో కూడా అదే జరుగుతుంది. కానీ ఆ స్థితికి రావాలి మీరు, మీ ధ్యానంలో అంత ఎక్స్పర్టైజ్కి రావాలి. ప్రబోధ్ సార్ ఆ టెక్నిక్స్ ఇస్తారు మీకు గుడాకేశలో. ఇప్పుడు బాడీ మెటబాలిజం తగ్గుతుంది, సెల్ రిపేర్ జరుగుతుంది, సెల్ రీఎనర్జైజింగ్ జరుగుతుంది, సెల్ రెజ్యువనేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మెటబాలిజం తక్కువైనప్పుడు ఏంటంటే బాడీ ఆర్గన్స్కి ఆక్సిజన్ ఎక్కువ అందుబాటులో ఉంటుంది. ఇదంతా నిద్రలో జరుగుతుంది. ఈ నిద్రలో జరిగేది ధ్యానంలో జరుగుతుంది, ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుంది. ప్రబోధ్ సార్ దాని మీద అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసిన ఆయన, ఆ టెక్నాలజీ మీకు నేర్పిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మరి 5,000 మంది నేర్చుకున్నారు సక్సెస్ఫుల్గా. అందులో 90% మంది సక్సెస్ఫుల్గా చేస్తారు ఫస్ట్ టైమే, ఫస్ట్ 40 డేసే. ఇంకొంతమంది నెక్స్ట్ 40 డేస్ రండి అని చెప్పామన్నమాట. ఓకేనా, సో కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఈజీగా రావచ్చు. ఒక్కసారి నేను వద్దాం అనుకుంటే మీరు స్మూత్గా మీకు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు వాకింగ్ వెళ్దాము. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒకసారి మన లీడర్స్ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నారు కదా, గోల్డెన్ లీడర్స్ అండ్ డైమండ్ లీడర్స్ అంతా ఒకసారి అక్కడ ఉండండి. ఓకే, వీళ్ళతో పాటు ఎవరైతే గుడాకేశ చేయలేదో ఒక్కొక్క లీడర్తో ఒక 15 మెంబర్స్ వెళ్ళండి. ఓకే, 15 మెంబర్స్ మీరు కలిసి ఉండండి. ఆ లీడర్ నంబర్ తీసుకోండి. ఒకసారి గుడాకేశ చేయని వాళ్ళంతా చేతులు లేపండి ఒకసారి. ఓకే, మీరంతా ఏంటంటే ఇప్పుడు లీడర్స్ అంతా ఒకసారి చేతులు లేపండి. లీడర్స్, గోల్డెన్ లీడర్స్, ప్రైమల్ లీడర్స్, ఆ డైమండ్ లీడర్స్. ఓకే, ఈ లీడర్స్ ఎవరన్నా ఒక నంబర్ తీసుకోండి మీరు. ఓకే, ఒక్కొక్క గ్రూప్ ఒక 15 మెంబర్స్ కలిపి ఒక లీడర్ నంబర్ తీసుకోండి. ఆ తర్వాత మనం వాకింగ్కి వెళ్దాం. సో అందరూ ఒకసారి నుంచోవాలి. ఒకసారి చక్కగా క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ఈరోజు సెషన్కి మరి మహాశివునికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం ఇప్పుడు ఈ వాకింగ్తో పాటు కొంచెం ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ కొంచెం వాకింగ్ చేద్దాం. ఒక టెక్నికల్గా, ఒక స్ట్రక్చరల్గా వాకింగ్ చేద్దాం. ఓకే, సో లీడర్స్ అందరూ ఒకసారి ఈ లెఫ్ట్కి అందరు రావాలి, లీడర్స్ రావాలి ఇక్కడికి. ఓకే, సో లీడర్స్ అందరూ కూడా మన వర్క్షాప్స్ అటెండ్ అయిన లీడర్స్ అందరూ కూడా మరి మీ టీంని తీసుకుని మనము వర్క్షాప్లో ఎలా అయితే వాకింగ్ మెడిటేషన్ చేస్తామో, మధ్యలో 1 minute మెడిటేషన్ చేస్తామో. ఎందుకంటే మైక్ ఉండదు కాబట్టి ఇంతమందికి వినిపించదు కాబట్టి మీ ఇండివిజువల్ టీంకి అలా మెడిటేషన్ చేయించుకుంటూ ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, వర్క్షాప్ అటెండ్ అయిన లీడర్స్ అందరూ తెలుసు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 మెంబర్స్ వచ్చేసి లీడర్స్ దగ్గరికి ఇటు వచ్చేసారు, అందరూ వచ్చేసాను ఇలా. సో
ఇప్పుడు ఏంటంటే ఎవరైతే గుడాకేశ చేయలేదో వాళ్ళు ఒక్కొక్క లీడర్ దగ్గరికి 15 మెంబర్స్ వెళ్ళండి. అండ్ మీ లీడర్ యొక్క నంబర్ కూడా తీసుకోండి. మీరు తీసుకుని తర్వాత గుడాకేశ ఎలా చేయాలి, ఎలా జాయిన్ కావాలి, వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క లీడర్ ఒకసారి మీ 15 మెంబర్స్ అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళండి. అండ్ ఫ్రెండ్స్, మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేసినందుకు మనకు చాలామంది హెల్ప్ చేశారు. కృష్ణవేణి గారు, చంద్రకళ మేడం, డాక్టర్ జయశ్రీ గారు, శివ గారు, వినయ్ గారు, సాయి సుమంత్ గారు, శివచరణ్ గారు, శ్రీనివాస్ గారు. మరి ఇలా ఈరోజు వాలంటీరింగ్ చేశారు చాలామంది. వారందరికీ, మరి స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆర్టిస్ట్ వారందరికీ, శ్రీజ మేడం, మోహన్ గారు, లావణ్య గారు, పిప్పల ప్రసాద్ గారు, వీరందరికీ, మరి ఇక్కడ కుర్చీలు సర్దారు శ్రీధర్ గారు, పవన్ గారు, తర్వాత ఇంకా మరి మార్నింగ్ ఎవరెవరు ఉన్నారో నేను చూడలేదు. ఇదంతా చాలా వెయిట్, ఇవన్నీ ఈ బల్లలు, ఈ చాలా వెయిట్ ఉన్న బల్లలు వీళ్ళంతా కింద ఫ్లోర్ నుంచి ఇక్కడికి అంటే మోసుకురావడం చాలా ఈజీ ఏం కాదు, చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడితే మనం ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేయగలిగాము. సో వీరందరికీ, మరి తర్వాత లక్ష్మీ దుర్గా మేడం, మనకి ఆవిడ నిజంగా అంటే ఈరోజు యాంకరింగ్కి మొత్తం ఆవిడ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ స్నేహ గారు లాస్ట్ మూమెంట్లో మనకి యాడ్ అయ్యారు. అయినా ప్రేమతో ఆవిడ్ని రిసీవ్ చేసుకుని మరి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేందుకు మరి లక్ష్మీ దుర్గా మేడం చాలా ప్రిపేర్ అయ్యారు. ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదంతా టీం వర్క్, బోల్డ్ అంతమంది. అందరి పేర్లు నేను చెప్పకపోవచ్చు కాక, కానీ ప్రతి గుడాకేశ మాస్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది. వారందరికీ మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఒకసారి గట్టిగా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు దినేష్ భాయ్ పటేల్, జస్వంత్ భాయ్ పటేల్ అండ్ కమలేష్ భాయ్ పటేల్. మనకి ఈ హాల్ మనకి రావడానికి వారు కారకులు. అలాగే అరుణ గుప్తా గారు, వారందరికీ కూడా మనం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జస్వంత్ సార్, దినేష్ సార్ అండ్ కమలేష్ సార్ అండ్ అరుణ గుప్తా మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మనం ఇక్కడ ట్యాంక్ బండ్ ఉంది కాబట్టి మనం అలా చక్కగా నడుచుకుంటూ కొంత టైం స్పెండ్ చేద్దాం. ఓకేనా? మాస్టర్ కూడా ఉంటారు, మన గ్రాండ్ మాస్టర్ గారు కూడా ఉంటారు, కానీ అక్కడ మనకు మైక్ లేదు కాబట్టి అలా నడుస్తుందాం. మీకు మీ లీడర్స్తో ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు ఎలా నడవాలి ఏంటని. आप आपके लीडर से जुड़ सकते हैं, आप कैसा वॉक करना वो बताएंगे. थोड़ी देर ऐसे टैंक बंड के ऊपर हम वॉक करेंगे. एंड 6 o'clock विल क्लोज, 6 बजे हम क्लोज करेंगे एंड 6 o'clock वी कैन गो. थैंक यू for all the wonderful people, for all the wonderful gods, for all the wonderful yogis, for all the wonderful Gudakeshas. Thank you to all the Gudakesha leadership team, hosting team, and thank you to all the Gudakesha volunteers, and thank you to our Grandmaster Prabodh sir. Thank you to Brahmarshi Pitamaha Patriji, and special thanks to the camera team, Lakshman Garu and team, and special thanks to Prakash Reddy Garu. Thank you.